అట్లున్నది పరిస్థితి మొత్తం మీద. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ ఏ పదవిలలో చూసినా కానీ రాజకీయానికి సంబంధించి ఇటు విద్యా వైద్యంలోకి సంబంధించి దేనికి సంబంధించి చూసినా కానీ ఒక సామాజిక వర్గమే ఏలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి దీని మీద అవగాహన అంటే విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు దాచిపెట్టింది. అంటే ఎవరి లెక్క ఎంతో చెప్పేటువంటి ప్రయత్నం చేయలేదు కాబట్టి మా లెక్కలు దాచిపెట్టడం మీరెందుకు, మీ లెక్కలే మేము చెప్తామని చెప్పేసి తీర్మానం మల్లన్న ఇదంతా కథ కార్యక్రమం అంతా నడుస్తూ ఉంది. ఎందుకంటే వాస్తవాలు ప్రజలకు తెలియాలి. తర్వాత ఎవరు ఎంతో వాళ్ళకంత వాటా ఉన్నదా లేదా అని చూసినప్పుడు కనీసం దరిదాపుల్లో కూడా కనీసం అక్కడ అంటుముట్టనట్టు పరిస్థితి కూడా కనిపించట్లేదు ఇక్కడ బీసీలకు సంబంధించి. కాబట్టి మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అందుకని మరీ చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నది ఏంది, రాజకీయంగా తర్వాత సామాజికంగా ఆర్థికంగా ఆర్థిక మూలాలన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేస్తూ ఉన్నాం అనేటువంటి విషయం పైన ఒక్కసారి ఆలోచన చేసుకుంటే 100% మనకు ఒక్కసారి ఇట్లా మెలకు వస్తుంది. అటువంటిది రావాలని చెప్పేసి ఈ ప్రయత్నం. కాబట్టి ఇక లేట్ అయిపోయింది. పోప్ ఫ్రాన్సిస్ అస్తమయం, తుదిశ్వాస విడిచిన క్యాథలిక్ గురువు, ప్రపంచవ్యాప్తంగా సంతాపాల వెల్లువ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిజంగా కూడా అంటే ఇక్కడ ఏది క్రిస్టియన్ మతానికి సంబంధించి అందులో క్యాథలిక్లకు సంబంధించి ఆయన మత గురువు పెద్దగా ఉన్నాడు. తర్వాత చాలా అంటే అన్ని దేశాల్లో కూడా తిరిగి తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రార్థనలు కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ చేపట్టడం అవన్నీ కూడా చేసిండు. ఆయనకు అంటే కొంతవరకు అదేది శ్వాసకోశ సంబంధమైనటువంటి సమస్యలు ఉండేనంట. దాంతో ఆయన చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. క్యాథలిక్కుల అత్యున్నత గురువు పోప్ ఫ్రాన్సిస్ 88 సంవత్సరాల నాడు కన్నుమూశారు. ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7:35 ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని వాటికన్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. మన పవిత్ర పోప్ ఫ్రాన్సిస్ అందరినీ దుఃఖసాగరంలో ముంచి ప్రభు వద్దకు చేరుకున్నాడు. ఆయన తన యావత్ జీవితాన్ని ప్రభు సేవకు, చర్చికి అంకితం చేశారు. విశ్వాసం, ధైర్యం, విశ్వమానవ ప్రేమ, ముఖ్యంగా నిరుపేదలు, బలహీనుల కోసం సువార్త విలువలతో జీవించాలని మనకు ప్రబోధించారు. యేసు ప్రభువుకు నిజమైన శిష్యుడిలా మసులుకుని విధేయుడిగా మెలిగారు. దేవుడి అనంతమైన ప్రేమ, దయ పొందగలిగారు అని పోప్నకు కామెర్లెంగోగా వ్యవహరిస్తున్నటువంటి కెవిన్ ఫారెల్ ప్రకటించారు. మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల ఆయన కోమాలోకి వెళ్లారని, గుండె పనిచేయడం నిలిచిపోయిందని వాటికన్ తెలిపింది. ఇక న్యూమోనియా, మూత్రపిండాల సంబంధిత సమస్యలతో గత కొంతకాలం నుంచి పోప్ బాధపడుతున్నారు. యువకుడిగా ఉన్నప్పుడే ఆయన ఊపిరితిత్తుల్లో కొంత భాగాన్ని తొలగించాల్సి వచ్చిందంట. అప్పటి నుంచి కొంతవరకు ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉండే, కాకపోతే ఆయన నిజంగా లేకపోవడం అనేటువంటిది బాధాకరం అని చెప్పేసి క్రైస్తవ వర్గాలందరూ కూడా అంటా ఉన్నారు. ఇక చెన్నైలోని క్యాథలిక్ చర్చిలో పోప్ ఫ్రాన్సిస్ చిత్రపటానికి నివాళులు, ఆ పనుల పక్షపాతం అని చెప్పేసి ప్రత్యేక కథనాన్ని లోపల పేజీలో అందించింది ఈనాడు దినపత్రిక. ఇక పెట్టుబడులు పెట్టండి, జపాన్ వ్యాపారవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం. ఇక వరల్డ్ ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ను ప్రారంభించిన సీఎం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, నవ ప్రపంచాన్ని నిర్మిద్దామని జపాన్ వ్యాపారవేత్తలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయన వివరించారు. జపాన్లోని ఒసాకాలో జరిగినటువంటి వరల్డ్ ఎక్స్పోలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సోమవారం పాల్పంచుకుంది. వివిధ రంగాలకు చెందినటువంటి వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలతో విడివడిగా సమావేశమైంది. మొత్తం మీద అక్కడ జపాన్ వెళ్ళేసి అసలు యాక్చువల్గా ఫ్యూచర్ సిటీకి ఇక్కడ పెట్టుబడులు తీసుకురావాలి అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. కాకపోతే అంటే అంతమంది వెళ్ళిండ్రు, ఎన్ని పెట్టుబడులు ఇచ్చినంటే మాత్రం కొంతవరకు క్వశ్చన్ మార్కే ఉన్నది. అయితే ఇక్కడ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న ప్రకారం ఏంటంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు ఏవైతే కంపెనీలతో 1,000 కోట్ల రూపాయలు 10,000 కోట్ల రూపాయలు ఇట్లా అన్ని ఒప్పందాలు చేసుకున్నారు కదా, ఈ ఒప్పందాలు చేసుకున్నటువంటి కంపెనీలే లేవు. ఆ కంపెనీలు కూడా ఇక్కడ తెలుగు వాళ్ళే అక్కడికి పోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరు మీదనే ఉన్నాయని చెప్పేసి అలా ఆరోపణలు చేస్తున్నారు. దానిపైన ఒక క్లారిటీ తీసుకుంటే లెక్క తేలిపోతుంది. మొత్తం మీద జపాన్ పర్యటనలో భారీగా పెట్టుబడులు లేవడానికి మన బృందం వెళ్ళింది. ఇక బంగారం ₹1,00,000 రికార్డు స్థాయి దాటిపోయింది. ఆల్రెడీ అనుకున్నాం మనం ఎప్పుడో, అంటే 4 నెలల క్రితం 80,000 రూపాయలు ఉన్నటువంటి బంగారం ధర ఈ 4 నెలల్లో 20,000 రూపాయలు పెరిగింది. అంటే ₹1,00,000 దాటిపోయింది. అక్కడ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు రకరకాలుగా ప్రపంచ వాణిజ్య మార్కెట్ని ప్రభావితం చేసినాయి. ఈ వాణిజ్యపరమైనటువంటి అంశాలు బంగారాన్ని ప్రభావితం చేసినాయి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఒకసారి ధన్మన్ లేస్తున్నాయి, ధన్మన్ పడిపోతున్నాయి. దీంతో పెట్టుబడులు పెడితే మనం నష్టపోతామనేటువంటి ఆలోచన మదుపర్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అసలు యాక్చువల్గా ఈ పెట్టుబడులు ఈ స్టాక్ మార్కెట్లో దీంట్లో పెట్టేసి నష్టపోవడం కంటే బంగారం కొనిపెట్టుకుంటే బంగారం లాగా ఉంటుందని చెప్పేసి అనుకుంటా ఉన్నారంట. అందుకని బంగారం రేటు భారీగా పెరిగిపోయింది. రికార్డు స్థాయికి 10 గ్రాముల ధర, కిలో వెండి 98,200 రూపాయలు ఉన్నది.
బంగారం ధర కొనుగోలుదారులకు అందనంత దూసుకెళ్తోంది. అంతర్జాతీయంగా చూస్తే అమెరికా, చైనా మధ్య మాత్రమే టారిఫ్ వివాదం అధికంగా ఉంది. అయితే మిగిలిన దేశాలతో వాణిజ్య ఒప్పందాల దిశగా ప్రయత్నాలు జరుగుతున్నా పసిడిలోకి పెట్టుబడులు భారీగా తరలి రావడంపై బులియన్ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. అంతర్జాతీయ విపణిలో ఔన్స్ 31.10 గ్రాముల మేలిమి బంగారం అంటే 24 క్యారెట్ల బంగారం ధర సోమవారం తొలిసారిగా $3,400 మార్కును అధిగమించింది. ఒక్క రోజులోనే ఔన్సు బంగారం ధర $110 పెరిగి $3,424 ఔన్స్ వెండి $33. ఈ డాలర్లు చెప్తే అంత అర్థం కాదు, కానీ ₹1,00,000 బంగారం దాటిపోయింది. తర్వాత ఇక్కడ 98,000 దాటిపోయింది వెండి ధర, అంటే కిలో వెండి ధర. కాబట్టి మొత్తం భారీగా పెరిగిపోతూ ఉన్నాయి బంగారం వెండి ధరలు. కాబట్టి అసలు యాక్చువల్గా గతంలో ఏముంటుండే, ఏదైనా చిన్న ఫంక్షన్ అయితే ఉంగురమో లేకపోతే ఇంకేదైనా తీసుకొని పెడుతుండే. ఇప్పుడు పెట్టే పరిస్థితి కూడా లేదు సామాన్యులకు అని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు. మొత్తం మీద బంగారం అయిపోయింది. ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ వాన్ సమీక్ష. ఇక వాణిజ్య ఒప్పందంపై చర్చల్లో పురోగతిపై సంతృప్తి. పలు అంతర్జాతీయ అంశాలపైన ప్రధాని, అమెరికా ఉపాధ్యక్షుడి చర్చలు. ఇక కుటుంబంతో కలిసి ఢిల్లీలో వాన్స్ విహారం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇక్కడ భారత్కు వచ్చిన తర్వాత ఇక్కడ ఆయన సతీమణి కూడా ఆంధ్రాకు చెందినటువంటి సంతతికి చెందినటువంటి ఆమె కాబట్టి మొత్తం మీద భారతీయురాలు అంటే భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆమె కూడా వచ్చేసింది. తర్వాత భారతీయ దుస్తుల్లో కూడా వాళ్ళు కనిపించారు పిల్లలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ద్వైపాక్షిక ఒప్పందాలు అంటే ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి ఒప్పందాలను బలోపేతం చేసుకోవాలని చూస్తున్నారు. కాకపోతే ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను పూర్తి స్థాయిలో అడ్డుకోలేకపోతుండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ భారతీయ విద్యార్థులకు సంబంధించి చిన్న కారణాలతోటి ఏది డ్రైవింగ్ లైసెన్స్తో లేకపోతే కొంచెం ఇట్లా ఇది సిగ్నల్ క్రాస్ చేసిండనో రకరకాల కారణాలతోటి మొత్తం కూడా వీసాలు రద్దు చేసేసి వాళ్ళు అంటే స్వదేశానికి పంపించేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాన్ని అడ్డుకోలేకపోతున్నారు. తర్వాత అక్కడ ఉద్యోగాలను తొలగిస్తున్నటువంటి పరిస్థితిని కూడా అడ్డుకోలేకపోతున్నారు. తర్వాత ఏది పన్నులు విపరీతంగా వేస్తూ ఉంటే దాన్ని కూడా అడ్డుకోలేకపోతున్నటువంటి విమర్శలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా అక్కడ భారత్, అమెరికా మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు మాత్రం పడుతున్నాయి. వాణిజ్య ఒప్పందంపై చర్చల్లో పురోగతిపై సంతృప్తి. పలు అంతర్జాతీయ అంశాలపైన ప్రధాని, అమెరికా ఉపాధ్యక్షుడు చర్చలు. కుటుంబంతో కలిసి ఢిల్లీలో వాన్స్ విహారం చేసిండని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఉభయ దేశాల ప్రజలకు మేలు కలిగేలా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత్, అమెరికా కొనసాగిస్తున్న చర్చల్లో పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంధనం, వ్యూహాత్మక సాంకేతికతలు, రక్షణ తదితర రంగాలు పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవడంపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతపై నొక్కి చెప్పిండ్రంట నిన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్ వారి పిల్లలతోటి నిన్న ప్రధానమంత్రి ఫోటో దిగిండు. తర్వాత ఆ పిల్లలకు అది ఇచ్చిండట, నెమలీకలు ఇచ్చిండట నిన్న. అంటే మన దగ్గర కొంచెం అట్లా సెంటిమెంట్ ఉంటుంది కదా, అట్లా. పోలీసులు గీత దాటారు. లగచర్ల ఘటనలో సంబంధం లేని వ్యక్తులను అరెస్టు చేశారు. ఇక ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు బృందం నివేదికలో స్పష్టీకరణ. 3 అంశాలపై నివేదిక సమర్పించాలని సిఎస్ తర్వాత డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది ఎన్హెచ్ఆర్సీ. వికారాబాద్ జిల్లా లగచర్లలో భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు న్యాయబద్ధంగానే ఉన్నా భూసేకరణ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు మాత్రం చట్ట ప్రకారం లేదు. వారు గీత దాటి వ్యవహరించారు. గ్రామస్తులను అరెస్టు చేసి నిర్బంధించిన లాకప్లో సిఏ ఆఫీసులో సీసీ కెమెరాలను పనిచేయలేదని తేలింది. అయితే స్టేషన్ జనరల్ డైరీ ఎంట్రీలు కూడా అప్డేట్ చేయలేదు. అది పోలీసుల నిర్లక్ష్య వైఖరిని సూచిస్తోంది. గ్రామస్తుల మానవ హక్కులను పోలీసు సిబ్బంది ఉల్లంఘించడం నిజమని దర్యాప్తులో తేలింది. ప్రజాసేవకులైన పోలీసు అధికారులు, ఇక జిల్లా అధికారులు బాధిత గ్రామ ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని సృష్టించాల్సి ఉన్నా వారు భూసేకరణ ప్రక్రియను సున్నితంగా పూర్తి చేయలేకపోయారని జాతీయ మానవ హక్కుల సంఘం దర్యాప్తు బృందం స్పష్టం చేసింది. మొత్తం మీద పోలీసులు తప్పు చేసిండ్రు. అంటే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా చాలాసార్లు కూడా ఏం జరుగుతుంటుందంటే ఇక్కడ క్యూనూస్ పైన దాడి జరిగినప్పుడు కానీ, తర్వాత ఇక్కడ తీన్మన్మల పైన దాడి జరిగినప్పుడు కానీ, రకరకాలుగా అక్రమ కేసులు పెట్టినప్పుడు కానీ, అంటే ఎప్పుడైనా కానీ పోలీసులు ఎట్లా ఉంటారంటే ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వం చెప్పినట్టు చేయాలని చెప్పేసి కొంతమంది అధికారులు భావిస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాలలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ను కూడా మొత్తం కూడా సస్పెండ్ చేసేసి మొత్తం దానిమంటారు ఉద్యోగం నుంచి రిమూవ్ చేసేసి మొత్తం కూర్చోబెట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు చేసింది అది. తర్వాత మీరు ఇప్పుడు ప్రభుత్వం ఆడించినట్టుగా ఆడితే గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ
ప్రభుత్వం ఆడించినట్టుగా ఆడితే 100% తర్వాత సమస్యలు ఎదుర్కొనేది, తర్వాత దీనికి బాధ్యత వహించేది మాత్రం తర్వాత పోలీస్ అధికారులు అని చెప్పేసి కోర్టులు చెప్పినాయి. అయినప్పటికీ కాకపోతే అంటే పోలీసులని రక్షణ కవచంగా ఉపయోగించుకొని ప్రభుత్వాలు కొంత చేస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం కంటే ఇక గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మాత్రం విపరీతంగా పోలీసులను ఉపయోగించుకుంది. ఉట్టిగానే మాపైన దాడి జరిగితే, ఇక్కడ క్యూనిస్ ఆఫీస్ పైన, తర్వాత ఇక్కడ అందరిపైన దాడి జరిగింది, తర్వాత వీళ్ళ పైన దాడి జరిగింది, ఇది అన్యాయం జరిగింది అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేస్తే మా పైనే 307 అంటే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టేసి అక్కడ చెర్లపల్లి జైల్లో వేసిండ్రు. అంటే ఇటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి పోలీసులు ఇట్లా అతిగా వ్యవహరించకండి. లగచర్ల ఘటనలో కూడా, వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో కూడా ఇట్లా పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించిండ్రు. అక్కడ సీసీ కెమెరాలు పనిచేస్తలేవు అంటున్నారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఇట్లా ఉన్నాయి అంటున్నారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి జాతీయ మానవ హక్కుల సంఘం అక్కడ ఉన్నటువంటి ఏదైతే దర్యాప్తు బృందం ఉందో వాళ్ళు చెప్పేసిండ్రు క్లియర్గా. కాబట్టి వాళ్ళు అంటే పోలీసులు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత, బాధితుల పక్షాన నిలబడాల్సిన బాధ్యత 100% పోలీసులకు ఉంటుంది. నిజంగా కొంతమంది పోలీసు అధికారులు నిజాయితీగా పనిచేస్తారు, దాంట్లో సందేహం లేదు. కాకపోతే అంటే కొంతమంది ఇట్లా చేస్తూ ఉంటారు, వాళ్ళ వల్ల మొత్తం చెడ్డ పేరు వస్తుంది లెక్క. ఇక ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ, జస్టిస్ శ్రీసుధా కర్ణాటకకు, ఇక జస్టిస్ సురేందర్ మద్రాస్కు సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుందంట. అసలు యాక్చువల్గా ఇది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ అనేటువంటిది గతంలో లేకుండే. కాకపోతే ఏంటంటే ఇక్కడ పుంజాల శివశంకర్ గారు అక్కడ కేంద్రంలో కీలకంగా ఉన్నప్పుడు ఇక్కడ హైకోర్టు న్యాయమూర్తులు ఒకే చోట ఉన్నట్లయితే తీర్పులను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు వాళ్ళు అనుకూలంగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీళ్ళను కూడా బదిలీ చేయాలని చెప్పేసి అక్కడ అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత ఇప్పుడు బదిలీలు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా అంటే ఒక రాష్ట్రంలోనే ఎక్కువ కాలం ఉండకుండా ఈ రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రం అట్లా బదిలీలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి అప్పటి నుంచి. ఇక ఇవాళనే ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాలు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు, ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫలితాలు విడుదల చేయనున్నారు. దాదాపు 9.50 అంటే 9,50,000 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాసిండ్రు. ఇంటర్ బోర్డు వెబ్సైటు www.tgbi అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ .ogg.gov.in ఇంతో పాటు ఈనాడులో కూడా అన్నిట్లలో ఇట్లా వస్తాయంట ఇంటర్ ఫలితాలకు సంబంధించి. కాబట్టి పిల్లలని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఇంటర్ ఫలితాలు వస్తూ ఉన్నాయి, వాళ్ళని ఒత్తిడి పెంచేసి అరే నీకు వచ్చినాయి, ఆ మార్కులు వచ్చినాయి, ఇంత పర్సెంటేజ్ అంత పర్సెంటేజ్ రాలేదు వాళ్ళని ఒత్తిడి పెంచేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేయకండి. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని కాపాడుకోవాలి. ఎప్పుడైనా చదివించేటప్పుడు ఉండాలి, కానీ చదివిన తర్వాత ఫలితాలు వచ్చినప్పుడు అరే అట్టెట్లయితే బాయ్ అని చెప్తే వాడు మనస్తాపం, మీ బినస్తాపాలు కూడా చెందకండి పిల్లలు. ఎందుకంటే జీవితం చాలా ఉంటుంది, జీవితంలో చాలా విషయాలు ఉంటాయి. అంటే ఇది పరీక్ష ఒక్కటే నిర్ణయించదు జీవితాన్ని. అంటే కొంతమంది పరీక్షల్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా జీవితంలో గొప్ప స్థానాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీకున్నటువంటి ప్రతిభ ఎంతో చూసుకోండి. కాబట్టి ఒకవేళ విఫలమైరనుకో, ఒకవేళ పాస్ అయితే సంతోషం, ఒకవేళ విఫలమైరనుకో, ఫెయిల్ అయినరనుకో టెన్షన్ ఏం పడకండి, మళ్ళీ మంచిగా చదువుకోండి, రాయండి. అప్పుడేం తప్పులు చేసిండ్రో ఆ తప్పులు చేయకుంటుంటే మంచిగా ఉంటుంది. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఒక కంట కనిపెట్టండి, వాళ్లకు భరోసానిచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఇక శ్రీరామసాగర్ నిజాం సాగర్లో పూడిక తీయిస్తాం, నెల రోజుల్లో టెండర్లు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నాడు. రైతు భరోసా ఆలస్యానికి మన్నించాలి, త్వరలో మిగతా వారి ఖాతాల్లో జమ అని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటున్నారు. ఇక నిజామాబాద్లో రైతు మహోత్సవంలో ప్రారంభోత్సవం సందర్భంగా వాళ్ళు పాల్గొన్నారు. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ జలాశయాల సామర్థ్యం పెంచేందుకు పూడిక తొలగింపు చేపడతామని, ఇందుకు నెల రోజుల్లో టెండర్లు పిలుస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వం 1,00,00,000 కోట్ల పెట్టి కాళేశ్వరం కడితే 3 ఏళ్లకి కుప్పగూలిందని చెప్పినారు. మొత్తం మీద వీటిని పూడిక తీయిస్తారట. నిమిషాల్లో ఇస్తారు, నిండా ముంచేస్తారు, చాలా జాగ్రత్తగా ఉండాలి, మోసాలు ఉంటాయి. ఎందుకంటే అసలు యాక్చువల్గా అప్పు వస్తుంది కానీ చెప్పేసి తీసుకుంటాం మనం, బరాబర్ ధనాదాన్ని తీసుకుంటారు. చాలామంది పిల్లలు ఆత్మహత్యల దాకా వెళ్ళిపోయినరు. కాబట్టి ఇటువంటివి చేయకండి. ఇక కేవైసీ అవసరం లేకుండా క్రెడిట్ స్కోర్ పనే లేదు, 2 నిమిషాల్లో మంజూరు. కానీ ఆ తర్వాత తెలుస్తుంది ఆ రుణ ఊబిలో లోతెంతో. అందులో కూరుకుపోయి బయటకు రాలేక అల్లాడుతున్న యువకులు ఎంతోమంది. రుణ యాప్లతో ప్రమాదాలేంటి, వాటి నుంచి రక్షణ పొందడం ఎలా, ఇప్పటికే రుణం తీసుకుంటే ఏం చేయాలి, దీనిపైన ఒక ప్రత్యేక కథనం ఇచ్చింది ఈనాడు దినపత్రిక. లోపలికి చూడండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలామంది పిల్లలు ఇట్లా రుణాలు ఇస్తుండగా అని చెప్పేసి వాడు విట్టిగా వస్తుంది, క్లిక్ చేస్తాడు. క్లిక్ చేసిన తర్వాత
కండిషన్స్ అప్లై అని చెప్పేసి కింద ఉంటుంది, అదేం పట్టించుకోరు, అన్ని మొత్తం అప్లై అన్నీ చేసిన తర్వాత వాడు ఆగమాగం పెడతాడు. అప్పటిగా 10 రూపాయలు ఇస్తాడు, 100 రూపాయలు గుంజుతాడు. ఆ గుంజినా కానీ ఇలా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి దీని పట్ల. ఉపాధికి గండి 6.5 కోట్ల పనిదినాలే మంజూరు చేసిన కేంద్రం. నిరుడి కంటే 1.5 కోట్లు తగ్గింపు. కేంద్రానికి లేఖ రాసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందంట. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పని దినాల్లో కేంద్ర ప్రభుత్వం భారీగా కోత విధించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 12 కోట్లు పని దినాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా 6.5 కోట్ల పని దినాలనే కేంద్రం మంజూరు చేసిందంట. కాబట్టి సగమే కేటాయించింది, మళ్ళీ పూర్తి స్థాయిలో కేటాయించాలని చెప్పేసి మళ్ళీ కేంద్రానికి లేఖ రాసే అవకాశం ఉందంట. ఇక 4 ఏళ్లుగా పెద్ద ఎత్తున పనులు. ఉపాధి హామీ కింద 4 ఏళ్లుగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పనులు చేపట్టారు. కేంద్రం ఏటా 8 కోట్ల చొప్పున పని దినాలు మంజూరు చేస్తుండగా వాటికన్నా ఎక్కువ పనులు జరుగుతున్నాయి. అయితే 2021-22లో 10 కోట్లు, 2022-23లో 10 కోట్లు, 2023-24లో 11 కోట్లు, 2024-25లో 12 కోట్ల పని దినాలు పూర్తి చేశారు. అయితే ఈ ఏడాది మాత్రం 6.5 కోట్ల పని దినాలు ఇచ్చిండ్రంట. కాబట్టి ఇవి సరిపోవని చెప్పేసి మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంది. ఇక విద్యా సంస్థల్లో రోహిత్ వేముల చట్టం తీసుకురండి అని చెప్పేసి సీఎంకు రాహుల్ గాంధీ లేఖ రాసినది. ఇది అసలు యాక్చువల్గా ఈయన ఎక్కడ పార్లమెంటుకి సంబంధించి లోక్సభలో ప్రతిపక్ష నేత ఆయనకు సంబంధించినటువంటి ఫోటో లేదు. తర్వాత ఆ వార్త కూడా పెద్దగా ఎక్కడన్నా ఇంత లేదు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది రాష్ట్రంలో. ఒకవేళ ఇప్పుడు ఐఎన్పిఆర్ నుంచి ఏమన్నా వీళ్ళకు యాడ్స్ బీట్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే, గవర్నమెంట్ వచ్చే యాడ్స్ ఎవరైనా ఇవ్వాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కానీ రాహుల్ గాంధీకి సంబంధించి మరి ఎందుకు వేస్తలేరని ఆయన అసలు పరిస్థితి ఏంది, ఆయనకు కూడా ప్రాధాన్యం ఎందుకు కల్పిస్తలేరని చెప్పేసి వీళ్ళు అడుగుతలేరు, వాళ్ళు వేస్తలేరు. అట్లున్నది పరిస్థితి. మొత్తం మీద రోహిత్ వేములకు సంబంధించి చట్టం రావాలని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. ఇక అన్నదాత ఆగమాగం. యాసంగి ధాన్యాన్ని అకాల వర్షాల నుంచి కాపాడుకోలేక రైతులు యాతన పడుతున్నారు. సోమవారం సాయంత్రం నారాయణపేట జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. నారాయణపేట వ్యవసాయ మార్కెట్లో నిల్వ చేయడానికి కనీస సౌకర్యాలు లేక కర్షకులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. నోటిదాకా వచ్చిన కూడు నీటి పాలైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లాలోనూ అకాల వర్షానికి వరి కుప్పలు తడిసి పాపం ముద్దయిపోయినాయి. కాబట్టి టైంకు కొనండి. ఇవి ఏంటి అంటే ఒడ్లు పాపం 6 నెలలు కష్టపడి పాపం వాళ్ళు పండిస్తారు పంటని. అంతా వండించిన తర్వాత తీసుకొచ్చాడు కుప్ప పోస్తే కనీసం అదేది ఆ సెంటర్లు ఉంటాయి కదా, ఐకేపీ సెంటర్లు ఉంటాయి కదా, ఐకేపీ సెంటర్లలో తొందరగా ఒడ్లు కొనకపోవడం వల్ల లేకపోతే రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు రోడ్డు మీద ఎండ వస్తున్నారు. ఆయన కేసీఆర్ అప్పుడు చెప్పిండి, ఏది మీకు అందరికి కళ్ళాలు కట్టిస్తాం అట్లా అన్నాడు, అవతల పడ్డాడు. దాని గురించి మళ్ళీ మాట లేదు. కాకపోతే ఏంటంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులు. కాబట్టి టైంకు కొనుగోలు చేస్తే మంచిగా ఉంటుంది. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగు చూద్దాం. ఇక పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు. అనారోగ్య సమస్యతో కన్నుమూత అధికారికంగా ప్రకటించిన వాటికన్. 12 ఏళ్ల పాటు పోపుగా సేవలు. 140 కోట్ల మంది క్యాథలిక్లకు ప్రాతినిధ్యం వహించిండు. ఈస్టర్ సందర్భంగా మద్దతుదారులకు చివరి సందేశాన్ని కూడా ఇచ్చిండు. సంతాపం ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ. ఇక్కడ ఈస్టర్ తర్వాత అసలు యాక్చువల్గా ఈస్టర్ ఆదివారం అంటే గుడ్ ఫ్రైడే ఏది శుక్రవారం జరిగితే ఆ తర్వాత ఈస్టర్ అంటే మళ్ళీ లేచి వచ్చినటువంటి దినాన్ని ఈస్టర్ అని అంటారు. అంటే శుక్రవారం నాడు గుడ్ ఫ్రైడే అంటే యేసు క్రీస్తుకు సిలువ వేసేసి అవి కొట్టేస్తారు కదా ఆయన, అంటే చనిపోయిన రోజు మరి అట్లా దాన్ని శుక్రవారం రోజు ఉంటుంది గుడ్ ఫ్రైడే. ఆ గుడ్ ఫ్రైడే తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ ఆయన లేచి వస్తాడు కదా, దాన్ని ఈస్టర్ అంటారు. అది మొన్న ఆదివారం జరిగింది. ఆదివారం నాడు సందేశం కూడా ఇచ్చిండంట ఆ పోపు. అదే చివరి సందేశం. ఆ తర్వాత 2 రోజులకే కన్నుమూసిండు. ఇక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి. ప్రపంచ దేశాలకు ఎగుమతుల కేంద్రంగా తెలంగాణను ఎంచుకోండి. జపాన్ వ్యాపారవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం. ఇక ఒసాకా ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. జపాన్తో తెలంగాణకు సంబంధాలు ఉన్నాయని, మంచి సంబంధాలు ఉన్నాయని, కలిసికట్టుగా అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్కు రండి, మీ ఉత్పత్తులు తయారు చేయండి. భారత మార్కెట్తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతులు చేసేందుకు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోండి అని జపాన్ కంపెనీలను ఆహ్వానించారు. ఇక రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను జపాన్ వేదికగా ఆయన వివరించారు. ఇక ఒసాకా వరల్డ్ ఎక్స్పోలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పాలు పంచుకుందంట. మరి రైజింగ్ ఎంతవరకు వస్తుందో చూడాలి. ఇక ఒక్క ఛాన్స్ ప్లీజ్.
రాజీవ్ యువ వికాసానికి ఫుల్ డిమాండ్ పెరిగిందంట. మొత్తం మీద అసలు యాక్చువల్గా 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 2,00,000 రూపాయలు, 3,00,000 రూపాయలు, 4,00,000, 5,00,000 రూపాయలు ఇట్లా ఏది రాజీవ్ యువ వికాసానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే స్వయం ఉపాధి అవకాశాలను పెంచుకునే దిశగా అడుగులేయాలని చెప్పేసి గతంలో CMUI కానీ లేకపోతే ఇంక కొన్ని పథకాలు కానీ గతంలో ఉండే. అయితే అటువంటి పథకాలలో భాగంగానే రాజీవ్ యువ వికాసం అని చెప్పేసి ప్రవేశపెట్టింది. అయితే ఇందులో ఒక 5 లక్షల నుంచి 6 లక్షల మందికి లబ్ధి చేకూరేటువంటి అవకాశం కనిపిస్తుందంట. అయితే ఇక్కడ అప్లికేషన్లు వచ్చినాయేమో 16,50,000 దాకా అప్లికేషన్లు వచ్చినాయి. మరి ఇప్పుడు ఒకటి మనము ఇచ్చే అవకాశం ఉంటే 3 అప్లికేషన్లు వచ్చినాయి. మరి ఎట్లా ఇంకిద్దరిని ఏం చేద్దాం అనేటువంటి విషయం పైన ఉందంట. దీంతో ఇది ఎవరి చేతిలో ఉన్నది అనుకుంటే లాస్ట్కు అక్కడ మంత్రి చేతిలో, తర్వాత ఎమ్మెల్యేల చేతిలో కూడా కొంతవరకు ఉన్నది. ఈ నేపథ్యంలో వాళ్ళని ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి, నాకు ఏది రాజీవ్ వికాసంలో అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారంట అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు. రాజీవ్ వికాసానికి ఫుల్ డిమాండ్. 5 లక్షల యూనిట్లకు 16 లక్షలకు పైనే అప్లికేషన్లు ఉన్నాయి. ఇక సీఎంకు ఆ స్కీమ్కు ఎంపిక చేయాలంటూ మంత్రులు ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లు పెరుగుతూ ఉన్నాయి. క్యాంప్ ఆఫీసుల ముందు క్యూలు కడతా ఉన్నారు. యూనిట్ల పెంపు కోసం విన్నపాలు. ఇక డిమాండ్ దృష్ట్యా ఈసారి దక్కని వాళ్ళకు వచ్చే ఏడాది ఇవ్వాలని సర్కార్ నిర్ణయం అంట. ఈసారి ఇస్తారో లేదు మరి సర్కార్ వచ్చేసారి అంటున్నారు. మరి ఏందో చూడాలి. 3 ఏళ్ల పాటు పథకాన్ని కొనసాగించాలని సీఎంకు ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేసింది, కానీ ఇక సీఎం క్లియర్గా నిర్ణయం తీసుకోలేదు. అంటే 3 ఏళ్ళు పెంచే విషయంలో రాజీవ్ యువ వికాసం స్కీమ్కు ఫుల్ డిమాండ్ నెలకొంది. అయితే నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకానికి 16.23 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఈసారి 5 లక్షల యూనిట్లే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా 3 పైగా దరఖాస్తులు రావడం గమనార్హం. అయితే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అధికారులు చూస్తున్నప్పటికీ ఫైనల్ చేయడం మంత్రులు ఎమ్మెల్యేల చేతిలో ఉండడంతో అర్హులంతా వారి ఇంటి ముందు క్యాంప్ ఆఫీసుల వద్ద క్యూ కడుతున్నారు. యూనిట్లను పెంచాలని ఒత్తిడి తెస్తున్నారు. ఎక్కడ కలిసినా వినతి పత్రాలు అందజేస్తున్నారు. స్కీమ్కు తమను ఎంపిక చేయాలని కోరుతున్నారు. గత కొన్నేళ్లుగా సబ్సిడీ పథకాలు అందుబాటులో లేకపోవడం, కాంగ్రెస్ పార్టీ దశాబ్దం తర్వాత అధికారంలోకి రావడంతో ఈ పథకానికి పార్టీ కేడర్ నుంచి కూడా బాగా డిమాండ్ ఉన్నది. మరి పార్టీ వాళ్ళకి ఇస్తారా, బయట వాళ్ళకి ఇస్తారా అంటే మరి లబ్ధిదారులకు ఎవరికి ఇస్తారో చూడాలి మరి లెక్క. ఇక ఇది దరఖాస్తుల పరిస్థితి. రాజీవ్ యువ వికాసం పథకంలో ఎక్కువ మంది 2 లక్షల నుంచి 4 లక్షల విలువైన యూనిట్లకి అప్లై చేసుకున్నారంట. ఈ యూనిట్లకు 70% సబ్సిడీతో గరిష్టంగా 2.80 లక్షల వరకు సబ్సిడీ రానుంది. మొత్తం దరఖాస్తుల్లో 76.46% ఈ కేటగిరీవే ఉన్నాయి. అయితే ఈ యూనిట్లతోనే మెరుగైన స్వయం ఉపాధి అవకాశాలు పొందొచ్చని నిరుద్యోగులు భావిస్తున్నారు. 100% సబ్సిడీకి సంబంధించిన 50,000 రూపాయలు రుణాలకు కేవలం 39,000 మంది మాత్రమే దరఖాస్తు పెట్టుకున్నారంట. రోజువారీ చిన్న వ్యాపారులకు 50,000 రుణాలు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావించినా యువత వీటి పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదు. 50,000 నుంచి లక్షలోపు రుణాలకు 90% సబ్సిడీ అంటే 93,000 మంది అప్లై చేసుకున్నారంట. కార్పొరేషన్ల వారీగా చూస్తే బీసీ కింద 8.01 లక్షలు, ఎస్సీ కింద 3.92 లక్షలు, మైనార్టీ కింద 2.04 లక్షలు, ఎస్టీ కింద 1.83 లక్షలు, ఈడబ్ల్యూఎస్ కింద 37,000, క్రిస్టియన్ కింద 4,000 మంది దరఖాస్తు చేసుకున్నారంట. ఎవరికి వస్తే ఏం కథ అనేది చూడాలి. ముగ్గురిట్లో ఒకరికి వస్తుందంట. కాబట్టి మరి ఏం చేస్తారో చూడాలి ప్రభుత్వం. బంగారం ఎట్ ది రేట్ ఆఫ్ 1,00,000, మరో 1,650 రూపాయలు పెరిగిన 10 గ్రాముల గోల్డ్ రేటు. గత 4 నెలల్లో 21,000కు పైగా పెరుగుదల. డాలర్ విలువ పడిపోవడం ట్రంప్ టారిఫ్ వార్ కారణమవుతోందంట. ఇండియాలో పెళ్లిళ్ళ సీజన్తో మరింత డిమాండ్. రానున్న పండుగ సీజన్లో రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉందంట. ఇంకా కూడా 1,00,000 కూడా దాటుతుందంట, ఇంకా కూడా దాటుతుందంట లెక్క. ఇప్పటికీ 80,000 ఉన్నప్పుడు మనం అనుకున్నాం మెల్లమెల్ల దన్ పెరుగుకుంటూ వచ్చింది. ఇప్పుడు 1,00,000 రూపాయలు అయింది. 1,00,000 రూపాయలు కూడా దాటిపోయింది. ఆ తర్వాత 1,23,000 దాకా కూడా అయ్యే అవకాశం ఉందంట. అట్లున్నది పరిస్థితి. బంగారమే అయిపోతుంది. ఇక ప్రధాని మోడీతో జేడీ వాన్స్ భేటీ. 4 రోజుల పర్యటన కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఫ్యామిలీతో సోమవారం ఇండియాకు చేరుకున్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. అమెరికా భారత్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వారిద్దరూ చర్చలు జరిపినట. ఇక నకిలీ 500 నోట్లు వస్తున్నాయట, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే యాక్చువల్గా సేమ్ కనిపిస్తున్నాయట. ఆ కడక్ అట్లే ఉంటుంది, తర్వాత అంతా కూడా సేమ్ అట్లే ఉంటుందంట. అవి జాగ్రత్తగా చూసి తీసుకోండి. మార్కెట్లో నకిలీ 500 నోట్లు చలామణిలో ఉన్నాయని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ హై అలర్ట్ జారీ చేసింది. నకిలీ నోట్లు అసలు నోట్ల మాదిరే నాణ్యత, ముద్రణలో దాదాపు సమానంగా ఉన్నాయంట. మరి ఎట్లా గుర్తుపట్టడం ఏం కథనో వారికి క్లియర్గా చెప్పాలి. మరి జార్ఖండ్లో ఎన్కౌంటర్ 8 మంది మావోయిస్టులు మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు ప్రయాగ్ మాంజీ,
మాంజీ తలపైకి ₹1,00,00,000 రివార్డు కూడా ఉందంట. జార్ఖండ్ రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు చనిపోయారు. వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు ప్రయాగ్ మాంజీ ఆలియాస్ వివేక్, అరవింద్ యాదవ్, తర్వాత సాహెబ్ రామ్ మాంజీ ఉన్నారు. అయితే ప్రయాగ్ మాంజీపై ₹1,00,00,000, మిగిలిన ఇద్దరిపైన ₹10 లక్షల చొప్పున రివార్డులు ఉన్నాయంటే స్వాధీనం చేసుకున్న ఆయుధాలు ఇవని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఛత్తీస్గఢ్లో ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పోయి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఛత్తీస్గఢ్లో భారీగా ఎన్కౌంటర్లు జరిగినాయి. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ జార్ఖండ్లో కూడా ఎన్కౌంటర్ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఎందుకు జరుగుతూ ఉన్న ఎన్కౌంటర్లు అంటే గతంలోనే ప్రకటించిండు, చాలాసార్లు మరీ ప్రకటిస్తూ ఉన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఏమని చెప్తున్నట్టే ఎట్టి పరిస్థితుల్లో 2026 మార్చి 31 వరకు లోపల ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులు నక్సలైట్లు లేనటువంటి భారతదేశాన్ని చూస్తాము, దానికోసం 100% మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి క్లియర్గా ప్రకటించిండు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఎన్కౌంటర్లు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఇక్కడ చాలామంది మావోయిస్టులు కూడా కొంతవరకు అంటే దీనికి మార్చుకుంటున్నారంట, అంటే లొంగిపోతే బాగుంటుంది, తర్వాత ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద మావోయిస్టులకు తర్వాత సంబంధించినటువంటి ఎన్కౌంటర్లు మాత్రం భారీగా జరుగుతున్నాయి. ఇక క్రాస్ ఓటింగ్ పైనే కమలం ఆశలు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ద్విముఖ వ్యూహం. జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఇక్కడ నుంచే ప్రచారం స్టార్ట్ అవుతుందంట. ఇతర పార్టీల కార్పొరేటర్లు తమతో టచ్లో ఉన్నారని చెప్పేసి మైండ్ గేమ్ ఆడుతూ ఉంది భారతీయ జనతా పార్టీ అంట. మజ్లిస్కు ఓటు వేయాలని కాంగ్రెస్ నిర్ణయం. ఇవాళ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంట. ఓటింగ్కు దూరంగా బీఆర్ఎస్. అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఇందులో నిజంగా చెప్పాలంటే అసలు యాక్చువల్గా ఉన్నటువంటి సభ్యుల ప్రకారం చూసుకుంటే, ఓట్ల ప్రకారం చూసుకుంటే భారతీయ జనతా పార్టీకి గెలిచేటువంటి అవకాశాలు లేవు. కాకపోతే ఏంటంటే కావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పోటీలో దిగింది. ఎందుకనంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అటు బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ వ్యూహం. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు ఓవైసీకి సంబంధించి అంటే ఇక్కడ ఏది ఇప్పుడు వీళ్ళు ఉన్నది కదా, ఏది మజ్లిస్ పార్టీకి సంబంధించి కూడా ఏదైతే మజ్లిస్ పార్టీకి కూడా పూర్తి స్థాయిలో ఓట్లు లేవు ఇక్కడ. ఇట్లా లేకపోతే మరి ఎట్లయితుంది మరి ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ ఎంత ఉన్నది? మ్యాజిక్ ఫిగరు 57 ఉంది. మ్యాజిక్ ఫిగర్ 57 ఉంటే మరి మజ్లిస్ పార్టీకి ఎన్ని ఓట్లు ఉన్నాయంటే 49 మాత్రమే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి కూడా ఓట్లు లేవు. తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కూడా ఓట్లు లేవు. భారతీయ జనతా పార్టీకి కూడా గెలిచాను ఓట్లు లేవు. మరి ఈ పరిస్థితుల్లో ఏం చేయాలంటే డైరెక్ట్గా మనం ఇచ్చేస్తే డైరెక్ట్గా మజ్లిస్ వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నికైపోతారు. కాబట్టి మనం పోటీలో దిగడం ద్వారా భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి లాభం ఏంటి అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు భారతీయ జనతా పార్టీలు అంటే బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం టచ్లో ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు మాత్రం టచ్లో ఉన్నారు, తర్వాత వీళ్ళందరూ కూడా టచ్లో ఉండడంతో ఉన్నారు కాబట్టి తర్వాత మేము ఉన్నాము, ఈ 3 పార్టీల టచ్లో ఉన్నారు కాబట్టి మేమే గెలుస్తామనేటువంటి మాటను అక్కడ భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే ఒకవేళ ఇప్పుడు 49 ఓట్లు మాత్రమే ఇక్కడ ఎవరికి అక్కడ మజ్లిస్ పార్టీకి ఉన్నాయి. అక్కడ కావాల్సిన ఓట్లు ఎంత? 57 ఓట్లు కావాలి. 57 ఓట్లు కావాలంటే ఇంకా దాదాపు ఇంకా 8 ఓట్లు కావాలి. మరి ఇప్పుడు అట్లా కావాల్సినప్పుడు మరి ఇంకా మిగతా ఓట్లు మరి ఎక్కడి నుంచి వస్తాయి అంటే కాంగ్రెస్ పార్టీ అయినా లేకపోతే ఇంకే ఇతర పార్టీలని ఇవ్వాలి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము మద్దతు తెలియజేస్తున్నామని చెప్పేసి చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇవాళ ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? మజ్లిస్ పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒకటే, వీళ్ళిద్దరినీ అసలు యాక్చువల్గా మనము ఇది నమ్మకూడదు అనేటువంటి ప్రచారాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ. అంటే ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్తా ఉంది భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో. ఇక హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ద్విముఖ వ్యూహం. జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఇక్కడి నుంచే ప్రచారం స్టార్ట్ చేస్తూ ఉంది. ఇతర పార్టీల కార్పొరేటర్లు తమతో టచ్లో ఉన్నారంటూ మైండ్ గేమ్. మజ్లిస్కు ఓటు వేయాలని కాంగ్రెస్ నిర్ణయం. ఇవాళ అధికారిక ప్రకటన. ఓటింగ్కు దూరంగా బీఆర్ఎస్ ఉంది. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరిపడా సంఖ్యాబలం లేకున్నా పోటీకి దిగిన బీజేపీ క్రాస్ ఓటింగ్ పైనే ఆశలు పెట్టుకుంది. అయితే ఇతర పార్టీల కార్పొరేటర్లు తమతో టచ్లో ఉంటున్నారంటూ మైండ్ గేమ్ ఆడుతున్నది. ఈ స్థానంలో మొత్తం 112 మంది ఓటర్లు ఉండగా ఎంఐఎంకు 49, బీజేపీకి 25, కాంగ్రెస్ పార్టీకి 14, ఇక బీఆర్ఎస్కు 24 ఓట్లున్నాయి. అయితే మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే ఏం కావాలి? 57 ఓట్లు కావాలి. ఎంఐఎంకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ దాదాపు నిర్ణయించింది. దీనిపై మంగళవారం అధికారిక ప్రకటన రానుండగా ఇదే జరిగితే 63 ఓట్లతో ఎమ్మెల్సీ ఎన్నికల స్థానాన్ని ఇక్కడ ఎంఐఎం ఈజీగా కైవసం చేసుకుంటుంది. కాగా బీజేపీకి సరైన బలం లేనప్పటికీ బరిలో దిగడం వల్లే పోటీ అనివార్యమైంది.
వాస్తవానికి ఎంఐఎంకు సైతం మ్యాజిక్ ఫిగర్ కావాల్సినటువంటి సంఖ్యాబలం లేకపోవడంతో కాంగ్రెస్ మద్దతుపై ఆశలు పెట్టుకున్నది. కాంగ్రెస్ మద్దతు ఇస్తేనే అక్కడ గెలుస్తుంది, లేకపోతే అక్కడ మజ్లిస్ కూడా గెలిచే పరిస్థితి లేదు. దీంతో ఏమవుతుందంటే భారతీయ జనతా పార్టీ తన వ్యూహాన్ని ముందుకు చాలా జాగ్రత్తగా తీసుకెళ్తా ఉంది. ఒక రకంగా అది మంచి వ్యూహమే, అంటే పార్టీకి సంబంధించి మాత్రం మంచి వ్యూహమే. అది గెలుస్తారా ఓడతారా తక్కువ సపరేట్ తర్వాత పక్కకు పెడితే ఇక్కడ బీఆర్ఎస్ వైఖరి ఏంటిది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటిదో తేలిపోతుందని చెప్పేసి పబ్లిక్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ. ఇక రోహిత్ వేముల చట్టాన్ని చేయండి, యూనివర్సిటీల్లో కుల వివక్షను రూపుమాపండి. సీఎం రేవంత్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాసిండు. ఇక నేటికి లక్షలాది మంది అంటరానితనాన్ని ఎదుర్కోవడం సిగ్గుచేటని వ్యాఖ్య. వేముల రోహిత్ తర్వాత పాయల్ తాడ్వి సోలంకి మరణం తేలికగా తీసుకునే అంశం కాదని చెప్పేసి ఇక్కడ రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు. అయితే రోహిత్ వేముల గతంలో ఇక్కడ హెచ్సియులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కుల వివక్ష గురై ఆత్మహత్య చేసుకునేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పేరు మీద ఒకటి చట్టాన్ని తీసుకొస్తే మళ్ళీ ఇటువంటి కులాలకు సంబంధించినటువంటి అంటరానితనానికి సంబంధించినటువంటి అంశాలు వచ్చి వాళ్ళు మళ్ళీ విద్యార్థులు చనిపోకుండా ఉంటుంది అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటూ ఉన్నట. రికార్డు స్థాయిలో రైతులకు లోన్లు 2 సీజన్లలో కలిపి 67,182 కోట్ల రూపాయల రుణాలు. రాష్ట్ర వ్యాప్తంగా 39.90 లక్షల మందికి రైతులకు లబ్ధి. ఈసారి ఇప్పటికే 74% లోన్లు అందించిన బ్యాంకర్లు. ఇక అమౌంట్ పర్సంటేజీ పరంగా ఇదే రికార్డు. కలిసి వచ్చిన 2 లక్షల పంట రుణమాఫీ గతంలో ఎన్నడూ లేని 60% టార్గెట్ రీచ్ కాలే అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఈ సమయంలో మేము రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా, ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్నామని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జి చెప్తా ఉన్నారు. ఇక కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామని ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని ఆదేశించాలా, రాష్ట్రపతికి మాండమస్ రిప్ట్ జారీ చేయాలంటూ ఆర్డర్స్ ఇవ్వాలని కోరుకుంటున్నారా? ముర్షిదాబాద్ అల్లర్ల పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రశ్నించిండట. ఈ కేసులో ఆదేశాలు జారీ చేసేందుకు నిరాకరించిండు బిఆర్ గవాయ్ ఇప్పుడు నెక్స్ట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అతి తొందరలో ఆయన ఎంపికగా ఉన్నారు. ఇప్పటికే ఈయన పేరును సిఫారసు చేస్తూ, అంటే సుప్రీంకోర్టులో సీనియర్గా ఉన్నాడు కాబట్టి తర్వాత స్థాయిలో ఇప్పుడు ఆయన పేరును సిఫారసు చేస్తూ ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి సిఫారసు చేసిండు. కాబట్టి కొలీజియం ఆయనని ఓకే చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈయననే నెక్స్ట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్. ఇక మజ్లిస్ రజాకర్ల పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ చేతులు కలిపినాయని చెప్పేసి కిషన్ రెడ్డి అంటుండు. స్వార్థ రాజకీయాల కోసం ఆ పార్టీలు మజ్లిస్ మోచేతి నీళ్లు తాగుతున్నాయని మండిపాటు. ఈ 2 పార్టీలకు సూపర్ బాస్ అసదుద్దీన్ అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. ఇక 2 పిల్లలతో వాగులో దూకిన తల్లి, చిన్నారుల మృతి, మహిళను కాపాడిన స్థానికులంట. కుటుంబ కలహాలే కారణం మెదక్ జిల్లాలో ఘటనంట. పూజిత తేజస్వి అని చెప్పేసి 2 పిల్లలు వాగులో నెట్టేసింది. ఆ తర్వాత ఆమె కూడా దూకింది, వారు ఆమెను కాపాడారు. తర్వాత ఆ పిల్లలు కూడా కాపాడదాం అనుకుంది పాపం, అంటే మనసు మార్చుకుందట. దుంకినాక మనసు మార్చుకుంటే ఏమైతే అప్పటికే పిల్లలు చనిపోయారు పాపం. అంటే చిన్నగా అట్లా ఏమంటారంటే చిన్నగా అప్పటికప్పుడు క్షణికావేశాలతో తీసుకున్న నిర్ణయాలు చాలా ప్రమాదాలకు దారితీస్తాయి. చావడం అనేటువంటిది నిజంగా ఒకవేళ పరిష్కారం అయితే భూమి మీద ఎవరు కూడా ఉండరు. సమస్యలు లేని మనిషి ప్రపంచంలో ఎవరు ఉండరు. సమస్యలు ఉంటాయి, వాటిని ఎట్లా ఎదుర్కోవాలి, తర్వాత వాటికి ఎట్లా అధిగమించాలి, లేకపోతే తర్వాత దాన్ని ఎట్లా మనం సాల్వ్ చేసుకోవాలనే విషయం పైనే మనం ఆలోచన చేయాలి. కానీ చచ్చిపోతే ఏమొస్తారని ఏముండదు. ఆత్మహత్యలు అనేటువంటి సమస్య ఏ సమస్యకు పరిష్కారం కాదు. ఇప్పుడు తాళం ఇచ్చినోడు తాళం కీ గుడుస్తాడు, తాళం చేయి కూడా ఉంటుంది. దేవుడు సమస్యని ఇస్తే ఆ సమస్యకు పరిష్కారం కూడా ఉంటుంది లెక్క. కాబట్టి మనం అది చూసుకుంటే మంచిగా ఉంటుంది. ఇగో ఇటువంటివి మళ్ళీ పెరిగిపోతున్నాయి లెక్క. భర్తను చంపి పాతిపట్టింది చూసుకో. చెల్లెలు మరిదితో కలిసి కరెంటు షాక్ ఇచ్చి హత్య. హైదరాబాద్లో దారుణం. దంపతులు ఇద్దరు ఎయిడ్స్ బాధితులేనట. ఇక వీళ్ళు మంచిగా ఉండదు కథ. వీళ్ళది 15 ఏళ్లుగా వేరువేరుగా ఉంటున్న భార్యాభర్తలు, ఇద్దరికి వివాహేతర సంబంధాలు ఉన్నాయంట. తరచూ గొడవలు, భర్తపై కక్ష పెంచుకొని మర్డర్ చేసిందట. మంచిగా ఉండదు కథ. వీళ్ళది ఇటువంటి దుర్మార్గులు ఉండరు మొత్తం అక్కడక్కడ. ఇక హత్య జరిగిన విచారణ సొంత వారి నుంచే ప్రారంభించాలి, అర్థమైందా అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ అంటున్నట్ట. సొంత వారే చంపేస్తున్నారని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ కర్ణాటకలో డీజీపీని ఆయన భార్య తర్వాత కూతురే చంపేసిందంట. ఆస్తుల గొడవల్లో ఏదో గొడవలో చంపేసి ఇంకేం చేసిందామే, ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ భార్యకు ఫోన్ చేసి రాక్షసుడు వాడు దుర్మార్గుడు వాడిని చంపిపడేసిన అని చెప్పిందట. అందుకని ఎక్కడి నుంచి మొదలు చేయాలి దర్యాప్తు అంటే అక్కడి నుంచి మొదలు చేయాలని చెప్పేసి వాళ్ళు పోలీసులు భావిస్తారట. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. ఒకసారి ఆంధ్రజ్యోతి
చూద్దాం ఆంధ్రజ్యోతి. ఇక పోప్ ఫ్రాన్సిస్ అస్తమయం, ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన మరుసటి రోజే తుదిశ్వాస విడిచిండ్రు ఫ్రాన్సిస్. ఇక పిల్లలను వాగులో తోసి తాను దూకేసిన తల్లి. ఇందాక చూసినాక మనము మనసు మార్చుకొని పిల్లలను రక్షించేందుకు ప్రయత్నం చేసిందంట. అప్పటికే మరణించిన 2 చిన్నారులు, తల్లి క్షేమంగా బయటపడ్డది. మెదక్ జిల్లా ఇస్లాంపూర్లో ఘటన. ఇప్పుడు ఏం చేస్తావు తల్లి? ఆ పిల్లల్ని తీసుకురాగలుగుతావు ప్రాణాలు? బంగారం లకారం, లకారం అంటే 1,00,000 దాటింది. 1,00,000కు చేరువైన పసిడి ధర. ఇక పెళ్లిళ్ళ సీజన్ కావడంతో పెరిగిన డిమాండ్. రానున్న రోజుల్లో 1,23,000 రూపాయల దాకా అవుతుందట. బాగా విరిగిపోతుంట లెక్క. భర్తను చంపి శవాన్ని పూడ్చి. హైదరాబాద్లో భార్య క్రైమ్ కథా చిత్రం. 18న ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. కరెంటు షాక్ ఇచ్చి చెల్లితో కలిసి మెడకు తువ్వాలు బిగించి హత్య చేసిందట. రాత్రి వేళ ఆటోలో తీసుకెళ్లి పూడ్చిపెట్టే ప్రయత్నం. ఆటో డ్రైవర్ సమాచారంతో పోలీసులు డ్రైవర్ మొత్తం దర్యాప్తు చేసి తేల్చిరట లెక్క. ఏందో అసలు ఇది ఏందంత మొత్తము ఎక్కడికి వెళ్తున్నారో అర్థమవుతలేదు. వాణిజ్య చర్చలు బేష్, ఉభయులకు లాభదాయకంగా ఒప్పందం కుదుర్చుకుంటాం. ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అంటా ఉన్నారు. 4 రోజుల భారత పర్యటన కుటుంబంతో వచ్చిన వాన్స్. ఉపాధ్యక్షుడిగా తెలుగింటి అల్లుడి తొలి అధికారిక పర్యటన. భారతీయ వస్త్రధారణలో వాన్స్, ఉషా పిల్లలు. ఇక తొలి రోజు ఢిల్లీలో మోదీతో భేటీ, విందు ఇచ్చిన ప్రధాని. పిల్లలకు ఇల్లంతా చూపించి నెమలికలు బహిష్కరించిన ప్రధాని మోడీ అంట. పిల్లలకు నెమలికలు ఇచ్చినట. ఇవాళ రేపు జైపూర్, ఆగ్రాలో వాన్స్ కుటుంబం తిరిగి ఆ తర్వాత అమెరికాకి వెళ్ళిపోతారంట. ట్రంప్ దెబ్బ మరింత తీవ్రం. భారతీయ విద్యార్థులకు పెరిగిన కష్టాలు. అమెరికాలో చిన్న నేరాలకే దేశ బహిష్కరణ ముప్పు. వీసా రద్దు బాధితుల్లో 50% మన వాళ్ళే ఉన్నారంట. అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ చెప్తా ఉంది. మరి దానిపైన మాట్లాడితే ప్రధాని మాట్లాడి ఆ పిల్లలకు, అక్కడ ఉన్నటువంటి భారతీయులకు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి రక్షణ కల్పించే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. చిన్నగా ఏది రెడ్ సిగ్నల్ పడితే వెళ్ళిపోయిందని లేకపోతే చిన్న చిన్న కారణాలతో కూడా పంపించేస్తున్నారట వీసాలు తీసుకొని. ఇప్పటికే మాపై విమర్శలు. కార్యనిర్వాహక వ్యవస్థ అధికారాల్లోకి చొరబడుతున్నామని ఆరోపణలు. పశ్చిమ బెంగాల్లో అల్లర్లపై నివేదిక కోరాలన్న పిటిషన్ మీద కాబోయే సిజిఐ గవాయ్ వ్యాఖ్యలు. ఇక ఓటీటీ, సోషల్ మీడియాల్లో అశ్లీలతను వివరించాలన్న పిటిషన్ పైన ఇదే తరహాలో చెప్పిండట. కేంద్రమే నిబంధనలు రూపొందించాలని చెప్పేసి వ్యాఖ్యానించిండు. మొత్తం మీద మా మీద ఎందుకు ఇవన్నీ వేస్తారు? మొన్న రాష్ట్రపతి అధికారాలకు సంబంధించి అంటే గవర్నర్ పంపించినటువంటి ఏదైతే బిల్లులు ఉంటాయో రాష్ట్రపతి 3 నెలల కంటే ఎక్కువగా పెట్టుకోవడానికి వీల్లేదు. ఒకవేళ 3 నెలల కంటే ఎక్కువగా పెట్టుకుంటే దాన్ని ఆటోమేటిక్గా చట్టం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంటే సుప్రీంకోర్టు మనం వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో విమర్శలు వచ్చినాయి. అక్కడ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ దీనిపైన వ్యాఖ్యలు చేసిండు. కోర్టులు మొత్తం కూడా తీవ్రంగా ఎక్కువ చొరబడుతున్నాయేమో, అసలు యాక్చువల్గా ఆర్టికల్ 142ని దుర్వినియోగం చేస్తున్నాయేమని చెప్పేసి జగదీప్ ధన్ఖడ్ వ్యాఖ్యలు చేసిండు. ఈ నేపథ్యంలో మేము ఎక్కువగా రామరాయన ఇక అసలు అంత పరిశాన్ వద్దు, అట్లేం లేదు, మొన్ననే మమ్మల్ని ఇట్లా అన్నారు కాబట్టి మేము అన్ని విషయాల్లో ఎక్కువ కలగజేసుకోమని చెప్పేసి చెప్పిండంట జస్టిస్ గవాయ్. లగచర్ల భూసేకరణ సరైనదే, పోలీసుల వైఖరి చట్టవిరుద్ధం. ఇక స్టేషన్లో కెమెరాలు పనిచేయలేదు, గ్రామస్తుల్ని రాత్రంతా చితికబాదారు. నిబంధనలు పాటించకపోవడం వల్లే కలెక్టర్పై గ్రామస్తుల దాడి పరిస్థితి. జాతీయ హక్కుల కమిషన్ వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ హైకోర్టు నుంచి 2 న్యాయమూర్తులు బదిలీ అయినరు. జస్టిస్ శ్రీసుధా కర్ణాటక హైకోర్టుకు, జస్టిస్ కాసోజు సురేందర్ మద్రాస్కు. ఏపీ నుంచి జస్టిస్ మన్మథరావు కర్ణాటకకు కొలీజియం నిర్ణయం తీసుకుందంట. వంట నుండే తాగేస్తున్నాం. దేశంలో ఏటా తలసరి వినియోగం 24 కిలోలు. అంటే ఒక్కొక్కరు అంటే దాదాపు వినియోగించేది 24 కిలోలు అంట. అట్లా అంతా పెరిగిందంట. అంటే నెలకు 2 కిలోలు అన్నట్టు ఒక్కొక్కరు. ఇక 2001తో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ. ఐసీఎంఆర్ సిఫార్సు పరిమితి 12 కిలోలే ఉందంట. అధిక వాడకంతో ఊబకాయం పెరిగిపోతారు. తర్వాత గుండె సంబంధిత వ్యాధులు వస్తాయంట. అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. నూనె దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉందంట. నూనె ఎక్కువ తాగుతున్నారంటే మేము నూనె తాగుతున్నామని అనుకుంటారు. కాకపోతే అంటే మనం కర్రీలో పోస్తాం, ఆ తర్వాత ఏది భక్షాలు చేసుకుంటే చేస్తాం, లేకపోతే ఇంకేమైనా పిండి వంటలు చేసుకుంటాం, తర్వాత ఏమైనా బయట ఇంకేమైనా తింటాం. అవన్నిట్లలో కూడా నూనె ఉంటుంది. కాబట్టి దాదాపు 2 కిలోలు వాడుతున్నారట లెక్క. ఒక్కొక్కరు 2 కిలోలు నెలకు వాడుతున్నారంట. అయితే అది కిలో అయితే సరిపోతుందని చెప్పేసి అంటున్నారు. ఇక మిస్ వరల్డ్ పోటీలకు ప్రభుత్వం ఖర్చు 2 కోట్ల రూపాయలే అంటున్నారు. 25 కోట్ల రూపాయలు స్పాన్సర్షిప్కు ఫార్మా, మీడియా, పర్యాటక సంస్థల నుంచి ఆఫర్లు. ములుగు రామప్ప తర్వాత సాగర్లో నిర్వహించే ప్రత్యేక ఈవెంట్లకు స్థానికులకు ఆహ్వానాలు ఉన్నాయంట. గ్రాండ్ ఫినాలేకి 3,500 మందికి అవకాశం. రష్యా, ఇజ్రాయెల్ అందగత్తెలకు భద్రత కల్పిస్తున్నట. బుద్ధ జయంతిని బుద్ధ భవనానికి బ్యూటీలు వస్తారంట. బుద్ధ జయంతి రోజున
మరి ఆయననేమో అట్లా పాపం వైరాగ్యంలోకి వెళ్ళిపోతే వీళ్ళు వస్తే ఎట్లా మళ్ళీ పరిచయం ఉన్నట్టుంది లెక్క. నెల రోజుల పండుగ 80% ఏర్పాట్లు పూర్తి అయిపోయినాయి. ఎక్కడ మిస్ వరల్డ్ పోటీలు ఇక్కడనే నిర్వహిస్తున్నారు హైదరాబాద్లో. మిస్ వరల్డ్ పోటీలకు 25 కోట్ల మేర నిధులు సమకూర్చేందుకు స్పాన్సర్లు ముందుకొచ్చారు. దీంతో ఈ పోటీలకు ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు అయ్యేది కేవలం 2 కోట్ల రూపాయలే కానుంది. ఈ పోటీల నిర్వహణకు సంబంధించిన వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం శాఖల వారి వాటా 27 కోట్లుగా అంచనా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మొత్తాన్ని కూడా స్పాన్సర్ల నుంచి సమకూర్చుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉందంట. టెన్షన్ ఏం లేదు, మనకి పెద్ద ఖర్చు అవుతలే అని చెప్పి చెప్తున్నారు. ఇక తెలంగాణకు రండి, ప్రపంచానికి విస్తరించండి, మీ పెట్టుబడులకు మా రాష్ట్రాన్ని గమ్యస్థానంగా ఎంచుకోండి, మాది సులభతర పారిశ్రామిక విధానం, సర్క్యులర్ ఎకానమీ కేంద్రంగా ఫ్యూచర్ సిటీ మారుబేని సంస్థతో కలిసి పారిశ్రామిక పార్కు, అంతర్జాతీయ ఎగుమతుల కోసం డ్రైపోర్ట్ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇందూరులో వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఇందూరు అంటే ఏంటిది? నిజామాబాద్ ఇందూరు అంటారు. జపాన్ నుంచి సీఎం రాగానే నిర్ణయం, అన్ని జిల్లాల్లో ఆయిల్ ఫామ్ల ఫ్యాక్టరీలు, ఇక మిగిలిన రైతులకు భరోసా అని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు అంటున్న మంత్రి. ప్రాణహిత చేవెళ్ల ప్యాకేజీల పెండింగ్ పనులు షురూ చేస్తామని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. పందులతో కుస్తీ పడితే మనం మురికి అవుతాం, బురద అంటించడం ఆ పందికెంతో ఇష్టం. దూబే వ్యాఖ్యలపై కురేషి పరోక్ష విసురులు చేసిండట. విద్వేష రాజకీయాల కోసం మతపరమైన గుర్తింపును పావుగా వాడుతున్నారని ఫైర్ అయ్యిందట. మరి పందులు బిందులు అని చెప్పేసి పోలుస్తున్నారు. ఇదేందో కథ. ఏసీబీ వలలో 5 అధికారులు. మణుగూరులో భూ వివాదం, 4 లక్షలు డిమాండ్ చేసిన సిఐని అరెస్ట్ చేసిండ్రు. ఇక సిఐ తరఫున లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బిగ్ టీవీ విలేకరి గోపి అంట. జనగామ, మేడ్చల్, నిజామాబాద్ జిల్లాల్లో మరో 4 అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు మంచిగా పడతా ఉన్నారు. మరి చూసుకోరు. ఎందుకంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే పైసలు ఇవ్వకపోతేనేమో పనులు కావు. ఇది చాలా కీలక, ఇది క్లిష్టమైనటువంటి పని, ఇది చేయొద్దు, ఇది మొత్తం విరుద్ధంగా ఉన్నది, నిబంధనలకు వర్తిస్తలేవి, మొత్తం చేయకూడని పని అని చెప్పేసి కొంతమంది ఆఫీసర్లు చెప్తుంటారు. అదే పైసలు ఇచ్చిన తర్వాత ఆమ్యామ్యాలు ముట్టిన తర్వాత ఏమవుతుందంటే ఇదేముందండి చేసి పెట్టేస్తాం, అయిపోతుంది, 3 రోజుల్లోగా మీరు తీసుకోండి, ఆ పత్రాలు కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి అంటుంటారు. అంటే ఎక్కడ ఉంటుంది లెక్క? కాబట్టి ఇటువంటి పని చేయకండి. నేను ఏమంటానంటే నిజాయితీగా మీకు జీతాలు ఇచ్చిన తర్వాత ఇట్లా చేయిస్తూ ఉన్నది. ప్రజలందరూ కూడా తమ పన్నులతోటి జీతాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు సేవ చేసేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కొంతమంది అధికారులు మంచిగానే ఉంటారు, కానీ కొంతమంది మాత్రం ఈ ఆమ్యామ్యాలు తీసుకొని ఇట్లా చేస్తుంటారు. ఇట్లెక్క మత్తు కోసం ఒకేసారి ఇంజెక్షన్ టాబ్లెట్లు వాడుతున్నారట. చూసుకో, ఇక వికటించి ఓ ఇంటర్ విద్యార్థి చచ్చిపోయాడు. ఇక ఆసుపత్రిలో అతని 2 స్నేహితులు పడ్డారు. హైదరాబాద్ బాలాపూర్లో ఘటన, పోలీసుల అదుపులో వారికి మత్తు మందు విక్రయించిన నిందితుడు. చూసుకో, ఇక ఇదేంది ఇక్కడ డ్రగ్స్, తర్వాత కొకైను, ఇక్కడ ఏంటి సీరియల్ దౌతరుగా గంజాయి, ఈ అడ్డమైన అన్నీ వస్తున్నాయి. వాటితో పాటు ఇంజక్షన్లు కూడా తెచ్చుకుంటారు, అంటే ట్యాబ్లెట్లు ఇచ్చుకుంటున్నారు. మత్తులో పోవాలంట. మత్తులో ఏం చేస్తారా బాబు? తల్లిదండ్రులు ఒక కన్నేసి పెట్టండి పిల్లలపైన, జాగ్రత్తగా చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నాడు, వాడు ఏం తింటున్నాడు, వాడు ఎక్కడ పోతున్నాడు, ఏం కథ, అవన్నీ ఒక నిఘా వేసి పెట్టండి. వాడు ఫోన్లో కూడా ఏం చూస్తున్నాడు, ఏం కథ, ఇవన్నీ కూడా ఒకసారి చూడండి మీరు. ఇవేం లేకుండా మా పిల్లగాని చాలా గారాభంగా పెంచుతామండి, చాలా వాడికి ఏం పని చెప్పమండి, ఏం పని చెప్పకపోతే ఏం పని రాకుండా పోతాడు. వాడు ఏం పని చెప్పకపోవడం కాదు, వాడిని ఒక బాధ్యతగా పెంచితే బాగుంటుంది. గారాభంగా పెంచడం కంటే గౌరవంగా పెంచితే మంచిగా ఉంటుంది. కాబట్టి ఆ విషయం పైన కొంచెం దృష్టి పెట్టండి. పిల్లలు ఏం చేస్తారో చూడండి. వాడి కోసం చచ్చిపోయాయి, ఇప్పుడు ఏమై పరిస్థితి ఏంది? చాలామంది మొత్తం ఊళ్ళకి కూడా వెళ్ళిపోయింది గంజాయి, తర్వాత ఇదంతా కూడా. గవర్నమెంట్ కూడా దీని మీద దృష్టి పెట్టాలి, ప్రభుత్వం దృష్టి పెట్టాలి, ప్రజలు కూడా భాగస్వామ్యం అవసరం. తర్వాత పోలీసులు కూడా, అధికారులు కూడా దీనిపైన కొంతవరకు చర్యలు తీసుకుంటే మంచిగా ఉంటుంది. వడదెబ్బతో 9 మంది మృతి, బాలుడు భగభగతో మండుతున్న రాష్ట్రం. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో గరిష్టంగా 44 డిగ్రీలంట. మరో 3 జిల్లాలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రేపటి నుంచి మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయట. వల్ల 44 డిగ్రీలు అంటే మామూలు ఉండదు, లెక్క ఉండలేం, ఆ పరిస్థితి ఉంది. బాగా ఎండలు పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఇంటర్ ఫలితాలు, విద్యార్థుల మొబైల్ ఫోన్లకు ఫలితాల లింక్ కూడా వస్తుందంట. ఎందుకంటే మనం అది పెట్టుకుంటాం కదా అక్కడ అప్లై చేసినప్పుడు. ఇక ఏఐతో ఉద్యోగాల ఊచకోత, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ఉద్యోగాలు పోతాయి. గత 100 ఏళ్లలో ఎన్నడూ చూడనంత సంక్షోభం. తమ పనితీరును మెరుగుపరుచుకోవడానికి ఏఐని ఉపయోగించే వారి ఉద్యోగాలు మాత్రమే ఉంటాయి. కృత్రిమ మేధపై బిల్ గేట్స్, తర్వాత బరాక్ ఒబామా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మంచి వైద్య సలహాలు, బోధన సేవలు మాత్రం ఏఐతో ప్రజలందరికీ అందుబాటులోకి వస్తాయని చెప్పేసి బిల్ గేట్స్ అంటున్నట. ఈ ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు పోతున్నాయి, కొన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, ఆగమా ఉన్నది లెక్క అని చెప్పేసి అంటున్నారు. కొన్ని మంచిగా జరుగుతాయి, కానీ
ఆ మంచి వెనుక కొంతవరకు చెడు కూడా ఉంటుంది. వాటిని జాగ్రత్త చూసుకోవాలి. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. ఒక్కసారి మన పేపర్ చూద్దాం. శనార్థి తెలంగాణ. మీరు చెప్పండి, నేను చేసి పెడతా. ఏఐ సృజనాత్మకమైన పనులు. ఏది అడిగితే చేసి పెడుతుంది. మాట్లాడితే మాట్లాడుతుంది. అరే అంటే అరే అంటుంది, తురే అంటే తురే అంటుంది. ఎందుకంటే తిడితే తిడుతుందట. తిడితే ఒకవేళ మళ్ళీ ఆమె సహనం కూడా ఉంటుంది మళ్ళీ ఏఐకి. ఏంటంటే మీరు అట్లా తిట్టకూడదు, నాకు చాలా బాధ అనిపిస్తుంది, నీతో నేను ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నా, కానీ మీరు అట్లా అనకూడదు అని చెప్పేసి అంటుందట. అన్ని రంగాల్లో ఏఐ దుమారం. పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే మనిషి వరకు హాలత్ చెప్పేస్తున్న ఏఐ. విద్య, వైద్య, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఏఐ దూకుడు పెంచేస్తూ ఉంది. ఎందుకంటే విద్యకు సంబంధించి అన్నీ అలా దొరుకుతున్నాయి. వైద్యానికి సంబంధించి కూడా ఏ మందు వాడాలి, ఏం కథ, నాకు ఇట్లా తలనొప్పి వస్తున్నది, లేకపోతే ఇట్లా అవుతుంది, కడుపు నొప్పి వస్తుందంటే ఏ మందు వాడాలనో అడిగితే చెప్పేస్తుంది. అట్లా టెక్నాలజీ పెరిగిపోయింది. నిపుణుల అయితే అట్లా తీసుకోకండి, ఎందుకంటే డాక్టర్ సలహాతోనే తీసుకోవాలి. నిపుణుల మాదిరే సలహాలు. వ్యవసాయం, చీడపీడల గురించి సూచనలు, కోడింగులు రాయగలదు. అవసరమైన సమాచారాన్ని డీకోడ్ చేయగలదు. ఇది ఒక ఆలోచనాత్మకమైన ఎన్సైక్లోపీడియా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. సృజనాత్మకమైనటువంటి పనులు అంతా కూడా ఏఐ చేస్తూ ఉంది. మనిషి ఆలోచించే పనే లేదు. ఇప్పటికే ఎక్కాల పుస్తకం, పిస్తకాల పుస్తకం అంతా కూడా పక్కకు పెట్టేసింది. ఎందుకంటే వచ్చింది కదా ఏమైనా అనగానే క్యాలిక్యులేటర్ కొట్టేస్తుంది. ఇప్పుడు 3 ముళ్ళు ఎత్తరా అంటే 3 × 3 అని కొట్టుతుంది. ఇప్పుడు 3 ముళ్ళ 9 అని చెప్తలే. అట్లా అయిపోయింది పరిస్థితి. కాబట్టి ఏఐ మొత్తం వచ్చేసింది. సరే, కొంతవరకు మంచి లాభం కూడా ఉంటుంది దానివల్ల. కాకపోతే నష్టాలను కూడా మనం జాగ్రత్త చూసుకోవాలి. మనం ఏం పని చేయాలన్నా ఎంతో కొంత అనుభవం ఉండాలి. శాస్త్ర, సాంకేతిక, వైద్య, ఇంజనీరింగ్, ఇతరత్ర మరికొన్ని రంగాలలోనైతే ప్రత్యేక నిపుణత కలిగి ఉండడం తప్పనిసరి. కానీ వీటన్నింటినీ ఏఐ తలదన్నేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవాత్మకమైన మార్పులను సృష్టిస్తుంది. మీరు చెప్పండి చాలు, ఎలాంటి పనినైనా నేను చేసి పెడతానని చెప్తోంది ఏఐ. అయితే మనకు కావలసిన అంశం ఆలోచనకు సంబంధించి సింగిల్ లైన్ ఇస్తే చాలు, తన కృత్రిమ మేధతో మ్యాటర్పై అద్భుతాలు సృష్టిస్తుంది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి మరికొన్ని గంటల్లో చనిపోయే మనిషి వరకు ఇట్టే హాలత్ చెప్పేస్తుంది. మొత్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలన్నీ మొత్తం కూడా తన గుప్పిట్లోకి తీసుకొని ఏదంటే చేసి పడేస్తుంది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నష్టమే. ఏఐతో నిరుద్యోగం పెరుగుతోంది. ఒబామా తర్వాత బిల్ గేట్స్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ విస్తరణతో నిరుద్యోగం భారీగా పెరగొచ్చని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కోట్లాది మంది ఏఐ కారణంగా ఉపాధి దొరకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఉద్యోగాల భద్రత కోసం ఏఐ వినియోగంపై నియంత్రణ అవసరమని సూచించారు. దీనికి తోడు మానవ నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇకపై ఉద్యోగ నియామకాల విధానాలు మారవలసిన అవసరం ఉందని చెప్పేసి వాళ్ళు వెల్లడించారంట. దీంతో నష్టం కూడా ఉన్నది, లాభం కూడా ఉందని చెప్తున్నారు. లాభాన్ని మనం వినియోగించుకోవాలి. పెట్టుబడులు పెట్టండి, మెరుగైన వసతులు కల్పిస్తాం. జపాన్ పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. ఒసాకా వరల్డ్ ఎక్స్పోలో జపాన్ బిజినెస్మెన్లతోటి ప్రత్యేక సమావేశం నిర్వహించింది నిన్న. ఇక పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత. నిన్న ఉదయమే చనిపోయినట్లు వాటికన్ సిటీ వర్గాలు వెల్లడించినాయి. శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న పోప్ మరణానికి కొన్ని గంటల ముందే భక్తులకు ఈస్టర్ సందేశం ఇచ్చిండు. పోప్ మృతిపై ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేసిండ్రు. ఇక ఇవాళ ఇంటర్ ఫలితాలు ఉంటాయి. మధ్యాహ్నం విడుదలైతే 12 గంటలకు. కాంగ్రెస్ అంబేద్కర్ను అవమానించింది. భారతరత్న ఇవ్వకుండా ఎన్నికల్లో ఓడించింది. ఆయన్ని దళితులకే పరిమితం చేస్తుండ్రు, కానీ ఆయన భారతీయులందరికీ దేవుడు. అంబేద్కర్ను యువత ఆదర్శంగా తీసుకోవాలి, కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటా ఉన్నారు. లగచెర్ల రైతులను హింసించారు. పోలీసులు వారిని దారుణంగా కొట్టారు. ఏ కాంగ్రెస్ మద్దతుదారుడిపై కేసు నమోదు కాలేదు. జాతీయ మానవ హక్కుల కమిషన్ చెప్తా ఉందంట. ఇక బంగారం 1,00,000 దాటింది. ఆల్ టైమ్ ఫస్ట్ రికార్డు. ఏడాదిలో 20,000 రూపాయలు పెరిగిన ధర. ఏడాదిలోనే చూసుకో. ఇక బలహీన పడుతున్న డాలర్, వాణిజ్య ఉద్రిక్తతల వల్లే పెరుగుదలనట. మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ. జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 8 మంది మావోయిస్టులు చనిపోయినరు. ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత ప్రయాగ్ మాంజీ కూడా ఉన్నాడట. సమగ్రాభివృద్ధి జరగాలి, ఏ పౌరుడు వెనుకబడి ఉండకూడదు. సివిల్ సర్వీసెస్ దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ నిన్న మాట్లాడాడు. అప్పులపై బుకాయింపు. 1.60 లక్షల కోట్లను ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలి. కళ్ళ ముందే తెలంగాణ ఆగమవుతున్నది. కేసీఆర్కు పార్టీ కార్యకర్తలకు వారధిగా ఉంటా. ఏ కార్యకర్త అయినా నన్ను కలవచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంటుంది. అప్పుడు కలిస్తే అయిపోతుండగా అక్క. నువ్వు కలవకపోతే అన్న కలవకపోయా, నాయన కలవకపోయా, ఎవరు కలవకపోయా.
ఇప్పుడేమో కలుస్తా అంటారు. మరి కలుస్తా అంటే ఏమున్నది అక్క, ఇప్పుడు అధికారం లేకపోయి మిమ్మల్ని ఎట్లా కలుస్తామని పబ్లిక్ అంటున్నారు. అప్పుడేమో అధికారం ఉన్నప్పుడేమో దగ్గరికి కూడా రానియకపోతుంది. ప్రగతి భవన్ కాడికి పోతే ప్రగతి భవన్ కాడ, అప్పుడు ప్రగతి భవన్ ఉండేది, ఇప్పుడు ప్రజాభవన్ అయింది. ఆ ప్రగతి భవన్ కాడ ఎవరు గద్దరన్న పోతే గద్దరన్న 3 గంటలు ఆడనే నిలబెడుతుంది, కనీసం కలవనీయకపోతుంది. ఇప్పుడేమో కలుస్తా అంటున్నారు. అట్లా అంటే అధికారం లేకపోవడం ఎట్లా తేడా ఉంటుందో చూడరు ఒకసారి. ఇట్లుంటుంది లెక్క. రైతుల ఖాతాల్లో 33,000 కోట్లు జమ. ఆర్థిక ఇబ్బందులున్నా రుణమాఫీ చేసినాం. గతంలో సాగు రంగానికి ప్రయోజనం శూన్యం. రైతాంగానికి వెన్నుదన్నుగా ప్రజాప్రభుత్వం. నిజామాబాద్ రైతు మహోత్సవంలో మంత్రులు తుమ్మల, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి అంటా ఉన్నారు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి నేటి మాట చూద్దాం. వెక్కి ఏడవడానికి కన్నీళ్లు లేవు. గుండెలు బాదుకున్న నిరుద్యోగుల బాధలు పోవు. పగలు రాత్రి అనే తేడా లేకుండా కాలంతో కుస్తీ పడి పోటీ పరీక్షలకు హాజరైతే ఫలితాల్లో ఎన్నో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికార నిర్లక్ష్యం ఇంకెందరి నిరుద్యోగుల జీవితాలను బుగ్గిపాలు చేస్తుందో. నీతి, న్యాయం, ధర్మం అనే పదాలు నిరుద్యోగులకు వర్తించవా? అన్నింట్లో అవినీతి చాప కింద నీరులా విస్తరిస్తుంది. పరిచయాలు, పైరవీలకే పెద్దపీట వేస్తుంటే ఇన్నాళ్ళు పట్టుదలతో చదివినటువంటి అభ్యర్థుల ఆశలు గల్లంతేనా? కులాల తీరుగా ఫలితాలను ప్రకటిస్తుంటే పేద కులాల్లో పుట్టడమే పేద విద్యార్థులు చేసిన తప్ప. ఒక్కొక్క విద్యార్థి ఎన్నో కష్టాలను, కన్నీళ్లను దిగమింగుకొని ఏండ్ల తరబడి కోచింగ్ సెంటర్లలో, గ్రంథాలయాల వెంట పుస్తకాలతోనే కాలం గడిపారు. ఉద్యోగాలు సాధించాలన్న కళ ఇయాలటి కన్నీళ్ల పర్యంతమై వలపోస్తోంది. పాలకుల నిర్ణయంతో నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన పాపం ఎవరి ఖాతాలో జమ అవుతుంది అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఆవేదనతో రాసిండు. ఎందుకనంటే గ్రూప్ 1కు సంబంధించి మొత్తం కూడా ఆగం చేసిండ్రు. మొత్తం ఆగమాగం అయిపోయింది. అసలు యాక్చువల్గా ఫలితాలన్నీ కూడా ఉల్టా ఉన్నాయి. అసలు ఉన్న కంటే అభ్యర్థులు ఎక్కువ కనిపిస్తున్నారు. తర్వాత మొత్తం ఇంట్లో అక్రమాలు జరిగినటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు కూడా వ్యాఖ్యానించింది దీనిపైన. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి సాక్షి చూద్దాం. సాక్షి చూసే ముందు ఒకసారి రండి సార్. పిలుస్తారా? పిలవండి ఒకసారి. ఓకే, ఒకసారి అంటే ఇప్పుడు ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ కానీ తర్వాత అన్ని సబ్జెక్టులకు సంబంధించి అన్ని సబ్జెక్టుల సమాహారం ఇక్కడ. తర్వాత విషయం ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి యాప్ని తీసుకొచ్చిండ్రు. దాంట్లో అనేక రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఎల్కేజీ నుంచి అక్కడ పీజీ వరకు, తర్వాత ఇంజనీరింగు, తర్వాత ఇక్కడ మెడిసిన్, అన్నిటికీ సంబంధించినటువంటి అంశాలు సబ్జెక్టుల వారీగా, క్లాసుల వారీగా మొత్తం క్లియర్గా ఒక కుప్ప పోసిపెట్టిండు ఆయన. దీనికి మొత్తం జీవితాంతం దానికి మొత్తం కూడా కేటాయించిండు. అద్భుతమైనటువంటి దాన్ని తీసుకొచ్చిండు. అది ఆయన ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా దాని ధర ఏమనుకున్నారంటే ఫస్ట్ 75,000 రూపాయలు పెడదామని అనుకున్నారు. 75,000 రూపాయలు అసలు యాక్చువల్గా దాని ధర అసలు యాక్చువల్గా అంటే ఒక సంవత్సరానికి అని చెప్పేసి అట్లా పెట్టిండ్రు. కాకపోతే ఏంటంటే 75,000 రూపాయలు సామాన్యుడికి అందుతుందా? మనము ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాం? ఆయన ఉద్దేశం ఏంటంటే మొత్తం మీద ఒక సామాన్యుడికి, ప్రతి విద్యార్థికి కూడా నేను చేసినటువంటి కృషి అందరికీ లభించాలి, దీని ద్వారా మంచి ఫలితాలు రావాలని చెప్పేసి ఆయన భావించిండు. అందుకని చెప్పేసి తర్వాత 25,000 అనుకున్నారు. ఒక 5 ఏళ్ళకి 25,000 అనుకున్నారు. అంటే సంవత్సరానికి 5,000 అనుకున్నారు. లేదు అట్లా కూడా వద్దని చెప్పేసి నిజంగా ఒక మంచి గొప్ప హృదయంతో 5,000 కూడా వద్దు, 1,000 రూపాయలకే, ఒక్క 1,000 రూపాయలకు 7 సంవత్సరాలు నేను ఈ యాప్ను వాడుకోవచ్చు, ఫ్రీగా ఉంటుంది. దీంట్లో అనేక రకాలైనటువంటి విషయాలు ఉంటాయి. అంటే మనం చాలా విషయాలకు మనకు అన్నీ తెలుసు అనుకుంటాం. కాకపోతే అంటే ఇప్పుడు కొన్ని విషయాలు మనం అనుకున్నప్పుడు అంకె అంటే ఏంటిది, సంఖ్య అంటే ఏంటిది, తర్వాత ఇట్లా కొన్నిటికి సంబంధించి సంఖ్య ఒకటిలాగా కనిపిస్తుంది మనకు. ఇది నెంబరే అది నెంబరే కానీ అనుకుంటాం. అట్లా దానికి సంబంధించి దీనికి ఏంది తేడా ఏంది, అసలు విషయం ఏంది, దాంట్లో ఉన్నటువంటి లోతైనటువంటి అర్థాలు ఏంటిది, తర్వాత అంటే ప్రపంచంలో ఉన్నటువంటి నిఘంటువులు ఏం చెప్తా ఉన్నాయి, అంటే డిక్షనరీలు ఏం చెప్తా ఉన్నాయి, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఏం చెప్తా ఉంది, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ డిక్షనరీ ఏం చెప్తా ఉంది, అందులో లేనటువంటి అంశాలు కూడా ఆయన ప్రస్తావించిండు. దానికోసం ప్రత్యేకంగా పరిశోధన చేసి ఒక గొప్ప యాప్ను రూపొందించిండ్రు వెంకటేశ్వర్లు గారు. ఒక్కసారి మనం చూద్దాం. ఇది ఇప్పుడు ఈ యాప్ ఉన్నది కదా, చేయండి సార్. ఇది యాప్ షేక్ స్పైకర్ అని. Product sir, product promotion, educating the education, the very essence, the very essential of it.
ఇంగ్లీష్తో పాటు అన్ని సబ్జెక్టులు ఉంటాయి ఇందులో. తర్వాత ఇందులో అది ఉంటుంది కేవలం వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఎడ్యుకేషనల్ ఎన్సెంబ్లర్ ఇన్స్పైర్డ్ బై సిహెచ్ వెంకటేష్ సార్ క్యూనిస్ ఎండి వారు 1000 రూపీస్ ఫర్ డిసెంబర్ ఎండ్. అయితే విషయం ఏంటంటే యాక్చువల్గా ఈ నెల రోజుల పాటు ప్రత్యేకంగా ఆఫర్ ఇస్తూ ఉన్నారు ఆయన. అంటే ఆఫర్ ఇవ్వడం కాదు, మొత్తం అందరికీ కూడా విద్యార్థులకు, పేద విద్యార్థులకు కూడా చేరాలనే ఉద్దేశంతో 75,000 రూపాయలు ఉంటే దాన్ని 25,000 చేసిండు. 25,000 కూడా వద్దు, అసలు మొత్తం అందరికీ అందాలే, రోజుకి 50 పైసలు, అంటే 7 సంవత్సరాల పాటు ఇవ్వడానికి కేవలం 1,000 రూపాయలు మాత్రమే. ఒక 1,000 రూపాయలు దీనికి చేస్తే 7 సంవత్సరాల పాటు దీన్ని మొత్తం కూడా చూసుకోవచ్చు. తర్వాత దీన్ని మొత్తం కూడా వాడుకోవచ్చు. ఇందులో అన్నీ ఉంటాయి, అన్ని క్లాసులకు సంబంధించి క్లాస్ వైజ్గా ఉంటాయి. తర్వాత సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది, ఎన్సీఆర్టీ ఉంటుంది, తర్వాత ఎస్సీఆర్టీ నేషనల్ అంటే సెంట్రల్ సిలబస్ ఉంటుంది, తర్వాత స్టేట్ సిలబస్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. స్కాన్ చేసేసి 1,000 రూపాయలకే 7 సంవత్సరాల వరకు ఫ్రీ ఇవ్వాలని చెప్పేసి అని నిర్ణయించుకుండు. ఎందుకంటే విద్యార్థులందరికీ అందాలి, పేద విద్యార్థులకు అందాలని ఒకే ఒక ఉద్దేశంతో. అంటే 7 సంవత్సరాల కంటే రోజు 50 పైసలు పడతాయి. మనం ఛాయ్ తాగితే కూడా ఒక 5 రూపాయలు 10 రూపాయలు అవుతాయి, 10 రూపాయలు అవుతాయి. కానీ కాకపోతుందంటే రోజుకి 50 పైసలు మాత్రమే. అంటే 1,000 రూపాయలు ఒకసారి మనం కట్టేస్తే 7 సంవత్సరాల దాకా దీన్ని మొత్తం ఉపయోగించుకోవచ్చు. సార్ ఓకే, వెంకటేశ్వర వస్తే బాగుంటుంది సార్. బాగుంటుంది అంటే వస్తే రమ్మని చెప్పండి. అయితే అదేది క్లాస్ వైజ్గా సార్ అవి సార్ మన క్లాస్ చూద్దాం సార్. ఎవ్రీడే మనం పెడతామని చెప్పండి ఇక ఇక్కడ చూడ. ఎస్ చెప్పండి. మళ్ళీ సార్ వ్యక్తిగతంగా పర్సనల్గా చెప్పండి. ఈ రోజు నుండి క్యూ న్యూస్ ఆధ్వర్యంలో శ్రీ మల్లన్న సార్ పర్సనల్గా సార్ డైలీ ఒక 5 to 10 minutes సారే దీని గురించి ఎడ్యుకేషన్ సంబంధించింది వివరిస్తారు. సార్ ప్రస్తుతం ఢిల్లీకి వెళ్ళారు. ప్రధానంగా ప్రతిరోజు ఒక పదము కరికులం అంటే అర్థం ఏమిటి అనేది ప్రతిరోజు ఒక్కొక్క పదం తీసుకోవడం జరుగుతుంది. కరికులం ఒక నిమిషం ఇందులో ఏమేమి ఉన్నాయో చూపిద్దాం. కొంచెం వెనక్కి వెళ్దామా? ఈ పదం చేసిన తర్వాత ప్రధానంగా ఏంటంటే కొంచెం వెనక్కి వెళ్దాం. అయితే ఇందులో ఏముంటుందంటే యాక్చువల్గా ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి బుక్కులు అన్ని క్లాసుల వేదిగా, తర్వాత ఎస్సీఆర్టీకి సంబంధించినటువంటి బుక్కులు అన్నిటికీ సంబంధించి పూర్తిగా ఉంటుంది. నేషనల్ సెంట్రల్ సిలబస్ ఉంటుంది, తర్వాత స్టేట్ సిలబస్ ఉంటుంది, తర్వాత అన్ని సబ్జెక్టులు ఉంటాయి ఇందులో. లెక్కల గురించి ప్రతి తరగతి పుస్తకం ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ. ఇప్పుడు మనం ఇలా క్లిక్ చేస్తే ఇదంతా ఎన్సీఆర్టీ అంటే సిబిఎస్ఈ సిలబస్, సెంట్రల్ సిలబస్, లెసన్ ప్లానింగ్ అనమాట. మొత్తం ఎన్ని 13 పాఠాలు ఉన్నాయి, దీంట్లో 18 పాఠాలు ఉన్నాయి. ఇది 1వ తరగతి సంబంధించింది, ఇది స్టేట్ సిలబస్, తెలంగాణ గవర్నమెంట్ సిలబస్. ఇది 2వ తరగతి. ఇట్లా 3, 4, 5, 6, 10 ఉంటుంది. దీంట్లో ఉన్న అద్భుతమైన ఫీచర్ ఏంటంటే ఈ ఎన్సీఆర్టీ వాళ్ళు డేటా హ్యాండ్లింగ్ అనే ఒక పాఠం పేరు ఇచ్చారు. డేటా హ్యాండ్లింగ్. ఈ డేటా హ్యాండ్లింగ్ అన్న పాఠము ఎస్సీఈఆర్టీ అంటే స్టేట్ సిలబస్లో, సిబిఎస్ఈ సిలబస్లో ఎక్కడ వస్తుందనేది సమస్య. ఇప్పుడు 2వ తరగతిలో లేదు, 2వ తరగతిలో ఎక్కడా లేదు. తర్వాత 3వ తరగతిలో ఎక్కడన్నా ఉందా అని మనం చూస్తేనక ఇక్కడ ఉంది. ఎవరు ఇచ్చారు? స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు. డేటా హ్యాండ్లింగ్ ఇక్కడ లేదు. తర్వాత ఇదంతా కంటిన్యూటీ ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ కావాలి. కంటిన్యూటీ ఎస్టాబ్లిష్ కావడం వల్ల కనెక్టివిటీ పెరుగుతుంది. కనెక్టివిటీ ద్వారా కాంప్రహెన్షన్ అనేది కాంప్రహెన్సివ్గా ఉంటుంది, విస్తృతంగా. 1వ తరగతిలో ఉంది, 2వ తరగతిలో లేదు, 2వ తరగతిలో 3వ తరగతిలో లేదు, 4వ తరగతి మళ్ళీ వచ్చింది. దీనివల్ల ఏమైతుందంటే కంటిన్యూటీ దెబ్బతింటుంది. కాకపోతే దీనికి లింక్ చేస్తూ మనము అద్భుతంగా దాన్ని చేసిండు సార్. మళ్ళీ 4వ తరగతిలో ఇద్దరి దగ్గర లేదు. మళ్ళీ అలా చూస్తే 6వ తరగతిలో వచ్చేసరికి డేటా హ్యాండ్లింగ్ వీరిచ్చారు, ఇతనిచ్చాడు. దీనికి ఎలా కోడింగ్ చేయాలి? ఇది కంటిన్యూటీ కనెక్టివిటీ సింబాల్స్ అనమాట ఇవి. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసామంటే ఇంకా ఇతను 1వ తరగతిలో డేటా హ్యాండ్లింగ్ ఇచ్చాడు, ఇక్కడ 3వ తరగతిలో ఇచ్చాడు, మళ్ళీ ఇక్కడ 6 ఇచ్చాడు, 7 ఇచ్చాడు, 8 ఇచ్చాడు. ఈ డేటా స్టాటిస్టిక్స్ ఈ రెండు ఒకటే కులం. స్టాటిస్టిక్స్ అన్న డేటా అన్న ఏంటి అనేది సమస్య. ఇప్పుడు దీంట్లో కాంటెంట్ ఎవరెవరు ఏం కాంటెంట్ ఇచ్చారనేది సమస్య. ఇప్పుడు 6వ తరగతిలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇవాళ ఎస్సీఆర్టీ వాళ్ళు ఏమి ఇచ్చారు అనేది ఇక్కడ క్లిక్ చేస్తే ఇంకా మీకు మొత్తం కాంటెంట్ అంతా డిస్ప్లే అవుతుంది. 12 పేజీలు ఉంది అనమాట. 12 పేజీలు ఏంటి అనేది ఖచ్చితంగా చదవాలి. ఇది చదివిన తర్వాత అదానే ఎన్సీఆర్టీ వాళ్ళు ఏమి ఇచ్చారనేది చూడాలి. ఎన్సీఆర్టీ వాళ్ళు
ఈ ఖచ్చితంగా డేటా హ్యాండ్లింగ్ అనేది వీళ్ళు 11 పేజీలు ఇచ్చారు. ఇది చూడడం వల్ల ఏమంటే ఒక విహాంగ వీక్షణం ఈ విధంగా ఉంటుంది. దీంట్లో బ్యూటీ ఏంటంటే సరే ఇటువైపు వస్తాం సార్. రండి రండి. ఓకే పర్లేదు పర్లేదు. ఇప్పుడు డేటా అనేది మొదటి తరగతిలో ఎన్సీఆర్టీ వాళ్ళు ఇచ్చారు. ఏ ఉద్దేశంతో ఇచ్చారో, ఏ కామన్ సెన్స్తో ఇచ్చారో తెలియదు. ఇది వాస్తవంగా ఇది చాలా తీవ్రమైన సబ్జెక్టు. ఇప్పుడు డేటా హ్యాండ్లింగ్ చేస్తే నీకు ఇక్కడ డేటా అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, నాలెడ్జ్ అంటే ఏంటి, డేటా హ్యాండ్లింగ్, డేటా హ్యాండింగ్, ఇవన్నీ డేటా డిజిటల్, కంప్యూటర్ డిజిటల్, ఫింగర్ డిజిటల్, డేటా అండ్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, స్టాటిస్టిక్స్ అండ్ టాక్సానమీ అంటే పూర్తి సమాచారం మొత్తం డీకోడ్ చేసి ఉన్నది. ఏది కొట్టినా మళ్ళీ క్లిక్ చేసి అన్ని వచ్చేస్తుంది సమాచారం. డేటా మీద క్లిక్ చేస్తే మొత్తం సమాచారం వస్తుంది. మళ్ళీ సమాచారం వస్తుంది. మనం ఎట్లా అంత డేటాను ఎలా అర్థం చేసుకోవాలన్నది చాలా కీలకం. డేటా డిజిటల్. ఇప్పుడు మీరు ఎగ్జాస్టివ్ కాపీలోకి వస్తే సార్ ఎగ్జాస్టివ్ కాపీలోకి వస్తే ర్యాండమ్ డేటా అంటే అర్థం ఏంటి, స్టాటిస్టిక్స్ అంటే అర్థం ఏంటి, టాక్సానమీ. ఈ కలరింగ్ అనేది చాలా ముఖ్యం. చాలా పిల్లలు ఈజీగా గుర్తుపడడానికి, ఈజీగా మనం వాళ్ళు అవగాహన చేసుకోవడానికి ఉంటుంది సార్. ఇలా విస్తృతంగా ఉంది అనమాట డేటా. మనకి చాలా ఉంటుంది అంతా మీరు చదవడానికి ఓపిక. ఇప్పుడు ఇది మొత్తం ఇవన్నీ ఇది ఖచ్చితంగా ఇది ఎస్టాబ్లిష్ కావాలి. ఎస్టాబ్లిష్ అయితేనే ఒక పట్టు వస్తుంది. స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, డేటా అంటే ఏంటి, ఏ తరగతిలో చదివామన్నది చాలా కీలకమైన ఫంక్షన్. ఇది ఒక్కటే కాదు, మొత్తం అన్ని సబ్జెక్టులకు సంబంధించి అన్ని సబ్జెక్టులలో వారిగా ఏమేమి ఉన్నాయి, ఆ పదాలు ఏంటి, ఆ పదాలకు అర్థం ఏంటి, దాంట్లో ఉన్నటువంటి అన్ని ఎన్సీఆర్టీ వాళ్ళు 13 లెసన్లు 19, 14 సిలబస్ వైజ్గా ఎవరిది స్ట్రాంగ్గా ఉంది, ఎవరిది ఇంటెన్సివ్గా ఉన్నది ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది మీకు. ఇదొకటి. అలానే డేటా కాకుండా, ఈ డేటా హ్యాండ్లింగ్ కాకుండా ప్రతి టాపిక్ అనమాట. ఇప్పుడు షేప్స్, ఎలిమెంటరీ షేప్స్ అని ఉంది. షేప్స్ అన్నది ఇక్కడ మొదటి తరగతిలోనే ఇచ్చాడు. ఎవరు షేప్స్ అండ్ స్పేస్ ఇచ్చాడు. ఇది చాలా తీవ్రమైన కీలకమైన అంశం. షేప్ అన్నది, షేప్ స్పేస్ అన్నది. ఇవి ఎవరెవరు ఇచ్చారంటే చూడండి, ఇంత సమస్య ఇచ్చారు. షేప్స్ అండ్ స్పేస్ ఇచ్చాడు, షేప్స్ అండ్ డిజైన్స్ ఇచ్చాడు, షేప్స్ అండ్ యాంగిల్స్ ఇచ్చాడు. ఇతనేమో షేప్స్ అండ్ స్పేస్ ఇచ్చాడు. షేప్స్ స్పేసెస్ అండ్ బౌండరీస్ మొత్తం పూర్తిగా ఎస్టాబ్లిష్ అవుతుంది. ప్రతి అంశం, ప్రతి టాపిక్, ప్రతి ఒక్క డీటెయిల్ అన్నది పూర్తిగా అంశం అవుతుంది. ఇది స్టూడెంట్స్కి కాదు, టీచర్లకు, ప్రధానంగా మ్యాథ్స్ టీచర్స్కి చాలా కీలకం. ఇది ప్రతి ఒక్కరికి, టీచర్లకు, పిల్లలకి, అందరికీ. సిహెచ్ వెంకటేష్ వి సార్ అంటే మల్లన్న సార్ వాళ్ళ అన్నయ్య, సొంత అన్నయ్య. ఆయన ఒక ఇన్స్పిరేషన్తో నేను బాగా తీవ్రంగా ఒక 6-7 months నుంచి ఈ స్థాయికి వచ్చా ఉంటాను. కేవలం 1000 రూపాయలు పెట్టమన్నారు సారు, 7 years వరకు. ఇది 1000 రూపాయలు. ఇప్పుడు ఈ యాప్కి సంబంధించి యాక్చువల్గా 75,000 ఉండే, దాన్ని 25,000 అనుకుంటే 25,000 మొత్తం వద్దు. విషయం ఏంటంటే అంత డబ్బులు పెట్టి పేదవాళ్ళు మనం ఇది చదువుకోలేరు. వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండాలి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా, ఇంత చేసినటువంటి పరిశోధన అంతా కూడా వాళ్ళకి అందుబాటులో ఉండాలి. వాళ్ళకి అద్భుతమైనటువంటి నాలెడ్జ్ రావాలని చెప్పేసి ఉద్దేశంతో కేవలం 1000 రూపాయలు మాత్రమే 7 సంవత్సరాలకు. 7 years 31 years. అది కూడా ఏంటంటే లిమిటెడ్ ఆఫర్ పెట్టినాం. ఎందుకంటే యాక్చువల్గా ఇక చేస్తున్నానులే అట్లా అని ఉంటుంది కదా, అందుకని ఎప్పటివరకు సార్ 2031 సార్. కేవలం మన క్యూ న్యూస్ ద్వారానే ఇది పాసిబుల్. తెలంగాణ రాష్ట్రం మొత్తం క్యూ న్యూస్ ఏకైక సంస్థ, డిజిటల్ సంస్థ మార్కెటింగ్ దాన్ని. ఇలానే ఇది మ్యాథమెటిక్స్ కాకుండా ఇది క్లిక్ చేస్తేనేమో మళ్ళీ ఫిజిక్స్ వస్తుంది, ఇది క్లిక్ చేస్తే కెమిస్ట్రీ వస్తుంది, అన్నీ ఉంటాయి, అన్ని సబ్జెక్ట్ ఉంటాయి. మొదటికి ఇది చూసుకోవాలి. ఇప్పుడు ఏదైనా పదం తీసుకోవాలంటే కరికులం తీసుకుంటే కరికులంని అర్థం చేసుకోవడం అసాధ్యం ఇంచుమించు. ఈ కరికులంని అసాధ్యం, దీని సమస్య. మీరు నెమ్మదిగా చూడాలి. ఇప్పుడు ఏ డిక్షనరీ వాళ్ళు ఇది ముఖ్యం, ఇది కీలకంగా నెమ్మదిగా చదవాలి, వేరే మార్గమే లేదు చదవాలని. ఈ కరికులం అన్నది ఏ విద్యాసంస్థలు కూడా చెప్పలేని స్థాయిలో ఉన్నారు. ఎందుకు అంటే దాన్ని ఎగ్జాక్ట్గా ఎలా డిఫైన్ చేశారనేది ఇంపార్టెంట్. కేంబ్రిడ్జ్ డిక్షనరీ వాళ్ళు ఏం డిఫైన్ చేశారు కరికులం, ఆక్స్ఫోర్డ్ ఏం డిఫైన్ చేశారు, ర్యాండమ్ హౌస్, వెబ్స్టర్స్. ఏది మీకు స్పష్టత, ఇది చూస్తే ఏది స్పష్టత ఏర్పడడం అనేది అసాధ్యం ఇంచుమించు. షేక్స్పియర్ ఎలా డీకోడ్ చేయగలిగాడంటే వీటన్నిటి ఆధారంగా దానికి ఒక స్పెషల్ మళ్ళీ కోడ్ చేసి. కరికులం అంటే ఏమిటి కాదు, మెన్యూ కార్డ్. మనం ఏదైనా హోటల్ పోతే మెన్యూ కార్డ్ తీసుకుంటాం కదా, ఏమేమి పదార్థాలు ఉన్నాయి దాని ధరల పట్టిక అంట. ఇది కూడా మెన్యూ కార్డ్. మెన్యూ కార్డ్ అంటే ఏంటి? మెన్యూ అంటే లిస్ట్ ఆఫ్ ఎ సెట్ ఆఫ్ వాట్ డిషెస్. కరికులం అంటే ఎ సిరీస్ ఆఫ్ ది అగ్రిగేట్ ఆఫ్ వాట్ కోర్సెస్ ఆఫ్ స్టడీ. సిలబస్ ఎ లిస్ట్ ఆఫ్ ఎ ప్లాన్ ఆఫ్ వాట్ సబ్జెక్ట్స్ ఆఫ్ స్టడీ. ఇది సూత్రం పట్టుకోవాలి. ఇవన్నీ ఒకటే తరగతి చెందినట్టమాట. ఇవన్నీ అకౌంట్ అన్నా, ఎజెండా అన్నా, ఆర్చీవ్ అన్నా, బ్యాలెట్ అన్నా, ఇవన్నీ కేటలాగ్ అన్నా, డిక్షనరీ అన్నా, డైరెక్టరీ అన్నా, అన్ని సర్వం ఉంటాయి అందులో. గెజిట్ అంటే కూడా లిస్ట్ ఆఫ్ వాట్, జర్నల్. ఇవన్నీ ఖచ్చితంగా చదివితే కానీ మీకు ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది ఒకటి. అతి కీలకం ఏమిటంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మ్యాథమెటిక్స్ మీద పూర్తి స్థాయి పట్టు ఏర్పడాలంటే ఇదే సాధ్యం.
8వ తరగతి, ఇటువైపు అంతా ఎన్సీఆర్టీ వస్తుంది, అది అటువైపు వస్తుంది. ఇంకా అన్నతికల ఒక 1-2 monthsలో ఇక్కడ ఒక బటన్ వస్తుంది, ఆ బటన్ క్లిక్ చేస్తేనేమో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ మ్యాథమెటిక్స్ అవి కూడా వస్తాయి అనమాట. ఇంకా పూర్తిగా అప్డేట్ అవుతాయి. సబ్జెక్ట్ అన్ని క్లాసులు అన్ని సబ్జెక్టులు వస్తాయి. ఇది కేవలం లిమిటెడ్ ఆఫర్ పెట్టారు సార్ వాళ్ళు, 1000 rupees ఫర్ 7 years. ఎంత త్వరపడితే అది ముఖ్యం, అంత మీకు కీలకం. ఎవరు మొదట చేసుకున్న వాళ్ళకు అవకాశం, చూసే ప్రతి తండ్రి తీసి పెట్టుకోవడమే ఉత్తమం. పిల్లవాడికి ఖచ్చితంగా ట్యాబ్లెట్ కొనియడం అనేది ఉత్తమం, ఎందుకంటే పుస్తకాలు అనేది అవుట్డేటెడ్. పుస్తకాల సమాచారం పొందుపరచడం అనేది అన్ని పుస్తకాలకు సంబంధించి ఇప్పుడు ఇందులో ఉంటాయి, ఆటోమేటిక్గా ఈ యాప్లో ఉంటాయి. కాబట్టి పుస్తకాలు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ట్యాబ్లెట్ కొంటేనిక అత్యంత శక్తివంతుడు అవుతాడు మీ పిల్లవాడు, ఎందుకంటే ఆ ట్యాబ్లెట్ కొనుక్కోరు, పెద్దది కొనలేదు. సెల్ ఫోన్ అనేది సిల్లీ, ఎడ్యుకేషన్ అనేది వెరీ సీరియస్ బిజినెస్. ఎడ్యుకేషన్ అనేది పెద్ద ట్యాబ్లెట్లో జాగ్రత్తగా ఏకాగ్రతతో చూడాలి. అందుకే ట్యాబ్లెట్ ఒక 30,000 కానీ 20,000 కానీ 1,00,000 కానీ స్తోమత పడి రకరకాలు ఉంటాయి. అట్లా కాకుండా 6,000 నుంచి కూడా ఉన్నాయి. 6,000 నుంచి కూడా మన ఇష్టం అట్లా కొనుక్కోవడం. హెవీ డ్యూటీ ఉంటుంది సార్. అదే ట్యాబ్లెట్ లేకుంటే ఈ సమాచారం అందుకోవడం అసాధ్యం. పుస్తకం ఇంతే ఉంటుంది, దాంట్లో ఇప్పుడు చూడండి పుస్తకంలో ఏముంటుంది, అంత ఇదే ఉంటుంది. ఈ స్పేసెస్, షేప్ అండ్ స్పేస్ ఉంది. దీనిలో ఏముంది అంటే చూడండి 20 పేజీలు ఇచ్చాడు, 20 పేజీలు ఇచ్చాడు, అంతా చూడొచ్చు, అన్నీ చూడొచ్చుగా, చూడడం ఖచ్చితంగా చూడాలి. ఈ షేప్స్లో ఏమి ఇచ్చాడు, ఇక్కడేమి ఇచ్చాడు, ఇతను ఎన్సీఆర్టీ అయితే ఏమి ఇచ్చాడు, ఎన్సీఆర్టీ ఇవన్నీ చూస్తేనే కానీ ఒక ఖచ్చితమైన అవగాహన, పటిష్టమైన అవగాహన కలుగుతుంది. థ్యాంక్ యూ. దీనికి వివరాలకు సంబంధించి అంటే అసలు యాక్చువల్గా దీన్ని ఎట్లా తీసుకోవాలి, ఈ యాప్ని ఎట్లా తీసుకోవాలి, 1000 రూపాయలు వాడితే ఎట్లా వస్తుంది, ఏం కథ అనేది మనం క్లియర్గా చెప్తాను సార్. ఇక్కడ ఇప్పుడు ఉందా రేపు చెప్తాను. ఉంది సార్. అదే ఇప్పుడు దీంట్లో స్కాన్ చేసుకొని మీరు ఖచ్చితంగా ఈమెయిల్, దీంట్లో ఏమొస్తుందంటే మీ ఫోన్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ ఇస్తే, ఎందుకంటే ఇది కనీసం ఒక 15 నిమిషాల నుంచి 48 hours టైం. అంటే షేక్ స్పైకర్ అని చెప్పేసి కొడితే మీకు అంతేనా, షేక్ స్పైకర్ అని చెప్పేసి సర్చ్ కొడితే వస్తుంది. అందులో ఒకసారి ఇది క్లిక్ చేసేస్తే ఫోన్ పే దీనిలో స్కాన్ చేస్తే స్కాన్ చేసేసి 1000 rupees పే చేస్తే మీకు ఖచ్చితంగా 1-2 రోజులు ఆలస్యమైనా కానీ మీకు లింక్ వస్తుంది. లింక్తో తీసుకొని మీరు ఇంకా లింక్ తీసుకొని మనం కంటిన్యూ చేసుకోవచ్చు 7 సంవత్సరాల పాటు. ఓన్లీ 1000 rupees పెట్టడం జరిగింది మన సిహెచ్ వెంకటేష్ బి సార్ ప్రోద్బలంతో. ఎందుకంటే పూర్తిగా తెలంగాణ స్టేట్ ఒక రకంగా చెప్పాలంటే రోజుకి 50 పైసలు సార్, రోజుకి 50 పైసలు, 7 ఏళ్ళు రోజుకి 50 పైసలు. ఆ సమాచారం చాయ్ తాగితే కూడా 10 రూపాయలు అవుతుంది. సమాచారం అందుకోవడంలో అద్భుతంగా ఉంటుంది మొత్తం. ఇది అసాధ్యం సార్, ఎవరి దగ్గర ఇది అసాధ్యం అనమాట. ఇది అసాధ్యం. ఇవేని కాదు, ఇంకా ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి సార్, ఒకటేని కాదు. ఇప్పుడు డిక్షనరీలు అన్నీ ఉంటాయి, మొత్తం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటారు. స్పెషాలిటీ అంటే ఏంటి అంటే ఇవన్నీ చూడాలి ఓపిక, ప్రతి ఒక్కరు ఉంటాడు. స్పిరిచువాలిటీ, స్పెషాలిటీ, రియాలిటీ ఇవన్నీ ఈ స్థాయిలో డీకోడ్ చేయడం జరిగింది. ఓపిక చదవాలి, అంతే, కష్టపడాలి, వేరే మార్గం లేదు. కష్టపడాలి, తెలుసుకోవాలంటే కష్టపడాలి. కేవలం ఈ ఫోన్లు దయచేసి ఎవరు చేయకండి. దీంట్లో నుంచి మీరు స్కాన్ చేసుకొని పే చేసుకొని యాక్టివేషన్ స్కాన్ చేసి పే చేస్తే అప్పటికప్పుడే రాదు, ఒక 2 days టైం పడుతుంది. టైం పట్టిన తర్వాత మీకు లింక్ వస్తుంది. లింక్ వచ్చిన తర్వాత క్లిక్ చేసుకుంటే అప్పటి నుంచి రెగ్యులర్గా నడిపించుకో, ఖచ్చితంగా అటెండ్ అవుతుంది, దిగులేదు. ఇంకా పూర్తి వివరాలు మీకు చెప్తాం మళ్ళీ ఒక రేపు ఎల్లుండి రోజు కూడా ఆల్మోస్ట్ డైలీ ఉంటుంది. ఈ లెసన్ అన్నది డైలీ ఉంటుంది, డైలీ 5 minutes 10 minutes ఉంటుంది క్యూ న్యూస్లో. రోజు ఒక ఇదేంటంటే డైలీ ఒకటి తీసుకుంటారు, దీని గురించి వివరిస్తారు. తప్పకుండా సార్, ఓకేనా సార్? కాబట్టి చూసుకోండి. వెంకటేశ్వర లేదు కాకపోతే సరేనా? ఓకే, కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్. దాని గురించి ఇంకా పూర్తి వివరాలు చెప్పేస్తాం, మళ్ళీ ఎప్పటికప్పుడు మీకు అందిస్తాం. ఇక సాక్షి దినపత్రిక చూసుకుంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు పాడి పంటలతో పులకించాలని చెప్పేసి డాక్టర్ రాజశేఖర రెడ్డి కొటేషన్ చూసుకోవచ్చు. ఇక కళ్ళలో కారం చల్లి కత్తితో పొడిచి కర్ణాటక మాజీ డీజీపీ భర్త ఓంప్రకాష్ కళ్ళల్లో కారం చల్లి కత్తితో పొడిచి పలుమార్లు పొడిచి చంపినట్లు భార్య పల్లవి ఒప్పుకున్నట్లు పోలీసు వర్గాలు చెప్పినట. అసలే మాపై అభియోగాలు, పార్లమెంటు పనితీరుతో జోక్యం అంటూ ఇప్పటికే సుప్రీంకోర్టుపై ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రపతికి ఆదేశాలు ఇమ్మంటారా అని చెప్పేసి జస్టిస్ గవాయ్ అంటున్నారు. మహిళల ఆయుష్యే గట్టిదట. పురుషులు మహిళల్లో సాధారణంగా ఎవరు ఎక్కువ కాలం జీవిస్తారు, ప్రపంచమంతా ఏమో కానీ మన దేశంలో మాత్రం మహిళలు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందంటే గట్టోలంట. ఇక గుజరాత్ టైటాన్స్ విజయం, 39 పరుగుల తేడాతో ఓడిన కోల్కతా నైట్ రైడర్స్. ఇక శ్రేయస్ అయ్యార్కు మళ్ళీ చోటు, 34 మందితో కాంట్రాక్ట్ జాబితాను విడుదల ప్రకటించిన బీసీసీఐ. ఇవాళ ఇంటర్ ఫలితాలు ఉంటాయి. ఇంటర్ ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి.
ఇంటర్ బోర్డు కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ ఫలితాలు విడుదల చేస్తారు. ఇక సిరిమా లక్ష్మి అని చెప్పేసి ఏది బంగారం ధర ₹1,00,000 అయిందని చెప్పి సిరిమా లక్ష్మి అని చెప్పి పెట్టిరు. దేశంలో 1,00,000 మార్కును దాటేసిన 10 గ్రాముల 24 క్యారెక్టర్ బంగారం. ఇక పోపు అస్తమయం పాపమైన కన్నుమూసినరు. జస్టిస్ శ్రీసుధా, జస్టిస్ సురేందర్ బదిలీ అయినరు హైకోర్టు జడ్జీలు. ఇక ఎంఐఎంకు అండగా కాంగ్రెస్ బీఆర్ఎస్ అని చెప్పేసి కిషన్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. ఇక విద్యుత్ డిమాండ్ భారీగా పతనం. 4 ఎకరాలకు పైన ఉన్న వారికి త్వరలో రైతు భరోసా ఇస్తామని చెప్పేసి అక్కడ మంత్రులు అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. వాణిజ్య బంధం బలోపేతంపైనే దృష్టి. ఇక ట్రేడ్ డీల్పై చర్చించిన ప్రధాని మోడీ, అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్. కొత్త ప్రపంచాన్ని నిర్మిద్దాం, కలిసి పనిచేద్దామంటూ జపాన్ పారిశ్రామికవేత్తలకు సీఎం ఆహ్వానించిండు. ఈ కీరవాణి నన్ను టార్గెట్ చేశారు. వెడ్డింగ్ ఈవెంట్స్ చేసేవాళ్ళు గాయకులే కాదనటం చాలా పెద్ద తప్పు. ఈటీవీ పాడతా తీయ కంటెస్టెంట్ ప్రవస్తి ఆరాధ్య ఆవేదన. ఆయన కంపోజ్ చేసిన పాటలు పాడితేనే ఎక్కువ మార్కులు వేస్తారు. సింగర్స్ని తక్కువ చేసి మాట్లాడతారు, పక్షపాతంగా వ్యవహరిస్తారు, వాళ్లకు నచ్చిన వాళ్ళని విజేతలుగా ప్రకటిస్తున్నారని చెప్పేసి గాయని అంటా ఉంది కీరవాణి పైన. ఇక కోరి తెచ్చుకున్న తెలంగాణలో కొందరికే ఉద్యోగాలు అని చెప్పేసి బట్టి అంటుండట. యువతకు ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యం అని చెప్పేసి వెల్లడి. జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్, 8 మంది మావోయిస్టులను చనిపోయినరు. మద్యం మసిపూసి సిట్ పోలీసుల కసి అని చెప్పేసి అక్కడ రాజకేశ్ రెడ్డికి సంబంధించి ఏపీ వార్త అది. ఆయన అరెస్ట్ చేసిన నిన్న. ఇది సాక్షిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి పల్లవి చూద్దాం. ఇక పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత. కొంతకాలంగా న్యూమోనియా తర్వాత కిడ్నీ సంబంధ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న మత గురువు మరణానికి కొన్ని గంటల ముందు కూడా ఈస్టర్ పర్వదినాన భక్తులకు సందేశం ఇచ్చిండు ఆయన. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వచ్చేదెన్నడు, 3.5 ఏళ్లుగా నిధుల విడుదల పెండింగ్లో ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం నుంచి ఇదే ఉంది. ఈ ప్రభుత్వం ఇస్తా అని చెప్పింది, మరి ఇంకేమైందో ఇప్పటి వరకు ఇంక ఇస్తలే అని చెప్పేసి అంటా ఉన్నారు. దశల వారీగా చెల్లిస్తాం. రాష్ట్రంలో ఇప్పటి వరకు 5,520.60 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 4,341 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి పెట్టింది. ఆ బకాయిలను దశల వారీగా తీరుస్తున్నాం. కాలేజీల యాజమాన్యం పిల్లల సర్టిఫికేట్స్ ఇవ్వడం ఆపొద్దు, యాజమాన్యాలకు భరోసా కల్పిస్తాం. దాదాపు 1,200 కోట్ల రూపాయల టోకెన్స్ కూడా రైజ్ చేశాం. బిల్స్ అనేవి కంటిన్యూ ప్రాసెస్, దశల వారీగా బకాయిలు చెల్లిస్తామని చెప్పేసి మంత్రి సీతక్క అంటున్నది కానీ మరి విడుదల వేయాలి. మార్చి నాటికే 5,520.60 కోట్ల బకాయిలు. ఫండ్స్ రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేటు బడ్జెట్ కాలేజీలు. విద్యుత్ బిల్లులు, సిబ్బంది జీతాలు చెల్లించలేని దుస్థితిలోకి వెళ్ళిపోయినరు. పాలమూరు వర్సిటీ పరిధిలోని నిలిచిన ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్. విద్యాశాఖకు మంత్రి లేరు, సీఎం ఉన్నా స్పందించరు. ఆందోళనలో విద్యార్థులు, ప్రైవేట్ మేనేజ్మెంట్లు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తాము. మొత్తం మీద ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తా అని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది. సంతోషకరమైనటువంటి వార్త, మంచి వార్తనే. కాకపోతే ఏంటంటే అవి చెల్లిస్తలేదు, ఇంకా తొందర చేసేస్తే బాగుంటుంది. పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. సర్టిఫికేట్ తీసుకుంటే వాళ్ళేమో మొత్తం ఫీజు కట్టినాకనే తీసుకోమంటారు, వీళ్ళేం ఫీజు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకేం ఉద్యోగానికి అప్లై చేసుకోవాలనుకుంటే అక్కడ సర్టిఫికేట్ కావాలి, ఆగం అవుతుంది వాళ్ళ విద్యార్థుల పరిస్థితి. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ తొందరగా ఇస్తే వాళ్ళు తొందరగా సర్టిఫికేట్ తెచ్చుకుంటారు. పేదల సమస్యలను ఓపికగా వినండి అని చెప్పేసి ప్రధాని అంటా ఉన్నారు. రోహిత్ ప్రపంచ రికార్డు, అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్గా గుర్తింపు పొందినట. ఇక ఇవాళనే ఇంటర్ ఫలితాలు ఉంటాయి. 1,00,000 కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం కడితే 3 ఏళ్లకే కూలింది అని చెప్పేసి అదనంగా 1 ఎకరాకి నీళ్ళు కూడా ఇవ్వలేదని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటా ఉన్నారు. టీచర్ల పదోన్నతులు కల్పించండి, వేసవిలోనే బదిలీలు చేపట్టాలి, విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్ టైంకు అందేలా చూడండి. విద్యాశాఖ కార్యదర్శిని కలిసిన ఎమ్మెల్సీ మల్క కొమరయ్య అని చెప్పేసి ఒక వార్త. అవి సెక్యులర్ పార్టీలు ఎలా అవుతాయి? మతోన్మాద మజ్లిస్కు కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతు ఇస్తున్నాయి. ఈ 3 పార్టీలు నిజస్వరూపం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బయటపడింది. తమ కార్పొరేటర్లపై కేసీఆర్కు నమ్మకం లేకపోవడంతోనే ఓటింగ్కు వెళ్ళొద్దంటున్నారు. ఇక కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంటున్నాడు. కలిసి నడుద్దాం, నవ ప్రపంచాన్ని నిర్మిద్దాం. జపాన్ వ్యాపారవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం. ఉకాసాలో జరిగిన వరల్డ్ ఎక్స్పోలో సీఎం కామెంట్స్ చేసిండు. నేను ఈ స్థాయికి రావడానికి మీడియానే కారణం.
యూట్యూబ్ ఛానళ్ల ముసుగులో బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి. సమాజం హితం కోసం పనిచేసే యూట్యూబ్ ఛానళ్లను ఖచ్చితంగా ప్రోత్సహించాలి. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జర్నలిస్టులకు ఇండ్లు, హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ ఇస్తాం. కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అంటా ఉన్నాడు. ఇక కేటీఆర్కు హైకోర్టులో ఊరట. మూసీ ప్రక్షాళనపై చేసిన వ్యాఖ్యలకు ఉట్నూరులో కేసు నమోదైంది. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసు కొట్టేస్తున్నట్లు తీర్పునిచ్చిందంట న్యాయస్థానం. ఇక సిటీ ప్రశాంతంగా ఉండాలంటే బీజేపీ ఎమ్మెల్సీని గెలిపించాలి. ఎంఐఎం పార్టీకి ఓటు వేస్తే మన చేతులతో మన కంట్లో పొడుచుకున్నట్లే అని చెప్పేసి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అంటా ఉన్నాడు. ఈ సిగరెట్ల విక్రయం, హైదరాబాద్లో ముఠా అరెస్టు, వాట్సాప్ గ్రూప్ ద్వారా 500 మందికి పైగా మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారట. 15 ఏండ్లు కోర్టును తప్పుదోవ పట్టిస్తారా? చెన్నమనేని రమేష్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 30 లక్షల జరిమానా విధించిన కోర్టు. ఆది శ్రీనివాస్కు 25 లక్షలు చెల్లించిన చెన్నమనేని అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది ఎందుకంటే 15 ఏళ్ళ తర్వాత మొత్తం కోర్టును తప్పుదోవ పట్టించండి. ఆయన జపాన్ పౌరసత్వం ఉండే ఆయనకు, ఎవరు ఆయనకు రమేష్కి, చెన్నమనేని రమేష్కి. ఇది పల్లవిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి గేమ్ ఏమంటుందో చూద్దాం. ఇక ఫైనల్గా పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత, వ్యవసాయం నేర్పింది ఆంధ్రోళ్ళే అని చెప్పేసి మరి ఏందో ఇదేనా రైతు మహోత్సవం? కొనుగోలు కేంద్రంలో కుప్పగూరిన మహిళా రైతు ధాన్యం అమ్మేందుకు 4 రోజుల నిరీక్షణ అని చెప్పేసి ఒక వార్త. ఇక తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పింది ఆంధ్రోళేనంట. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. రైతు భరోసా ఆలస్యంపై రైతులు మన్నించాలి అని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటూనే ఉన్నారు. ఇక ఈ ప్రభుత్వంలో దేనికి గ్యారంటీ లేదు. కాంగ్రెస్ సర్కార్పై సొంత ఎమ్మెల్యే నిస్సహాయత, ఓ వ్యక్తితో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంభాషణ ఆడియో వైరల్ చేశాడని బీఆర్ఎస్ నేత అరెస్ట్ చేసిరట. ఇక ఇందిరమ్మ ఇల్లు రాలేదని కాంగ్రెస్ నేత ఆత్మహత్యాయత్నం, 2 రైతుల ఆత్మహత్య అని చెప్పేసి ఒక వార్త. కేటీఆర్పై తప్పుడు కేసులు కొట్టేసిన హైకోర్టు. టీచర్లకు సెలవులు లేవు, ఎవరూ హెడ్ క్వార్టర్స్లో విడిచి వెళ్ళొద్దు, టీచర్లందరికీ శిక్షణ, నెలలోపు పీఆర్సీల ఆర్పీల ఎంపిక, పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు. ఇవాళ ఇంటర్ ఫలితాలు వస్తాయి. నకిలీ 500 రూపాయలు పెరిగిపోతున్నాయంట. ఏఐతో లక్షల జాబ్స్ గల్లంతు. అర్ధరాత్రి అరాచకం నిజమే, లగచర్ల ఎస్సీ ఎస్టీలకు లాకప్లో చిత్రహింసలు పెట్టినని చెప్పేసి అక్కడ జాతీయ మానవ హక్కుల కమిషన్ అంటా ఉంది. తులం బంగారం 1,00,000 దాటింది. 8 మంది నక్సల్స్ ఎన్కౌంటర్ అయ్యారు. వివాదాస్పదం మారుపేని అని చెప్పేసి ఒక వార్త. ఎకోరేన్పై అనుమానాలు ఎన్నో. నీలమ్మ విరాళం 2,000 రజతోత్సవ సభ నిర్వహణకు అందజేత. పెద్ద మనసుకు మాజీ ఎమ్మెల్యే పెద్ద కృతజ్ఞతలు చెప్పిండట. నీలమ్మ అంటే ఆమె పెద్ద మనిషి 2,000 ఇచ్చిందట. ఏది సభ పెట్టుకోమని. చరిత్రలో నిలిచేలా రజతోత్సవం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది ఈమె చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉన్నాయి. ఇక 27 తారీఖు నాడు, అంటే ఇవాళంతా 27 తారీఖు, ఈ ఆదివారం నాడు భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది.